సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ స్ట్రక్చర్ అర్థం చేసుకుందాం. ఓకేనా, ఎలక్షన్లో ఓటింగ్ ఎలా ఉంటుంది, టర్మ్స్ ఎలా ఉంటాయి అండ్ కీవర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ అర్థం చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఓకేనా ఓకేనా లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎలక్షన్ జరుగుతుంది, ఒక 2 contestants పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకేనా, ఒక 2 contestants పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విలేజ్లో టోటల్ లెట్ us సే ఒక 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ ఉన్నారు. ఆ విలేజ్లో టోటల్ ఎంతమంది ఉన్నారండి? 100 మెంబర్స్ ఉన్నారు. అందులో ఆ 2 contestants-ని ఏ అండ్ బి అని పిలుచుకుందాం. ఓకేనా, ఏ అండ్ బి అని పిలుచుకుందాం. ఆ విలేజ్లో ఉండే ఆ 100 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఓటింగ్ వేయడానికి రెడీగా ఉన్నోళ్ళు, అందులో లెట్ us సే ఒక 10 మంది ఓట్ వేయలేదు అనుకోండి. 10 మంది ఓట్ వేయలేదు. ఎంతమంది ఓటు వేసినట్టు? 90 మెంబర్స్ ఓట్ వేశారు. అంటే 90 మెంబర్స్ ఓట్స్ పోల్ చేశారు. అంటే ఇప్పుడు ఓట్లు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 90 ఉన్నాయి. సో మన దగ్గర ఓట్స్ 90 ఉన్నాయి సరే, బట్ ఆ వేసిన ఓట్లలో ఒకప్పుడు ఏంటంటే బ్యాలెట్ బాక్స్లు యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే ఈవీఎం మెషిన్స్ వచ్చినాయి, డిజిటల్ అయిపోయింది. కానీ ఒకప్పుడు ఏంటంటే బ్యాలెట్ బాక్స్లు ఉండేవన్నమాట. ఓట్స్ మనం స్టాంప్ గుద్ది వేస్తుండే కదా. అట్లాంటి బాక్స్లు ఉండేటప్పుడు కొన్ని సరిగ్గా పడకపోవటం, ఎంప్టీగా ఉండటం, ఇట్లాంటి ఓట్స్ కూడా వస్తుండే. సో అట్లాంటి వాటిని, అంటే అట్లాంటివన్నీ కూడా ఎందులో ఉంటాయి? వేసిన ఓట్లలోనే కదా ఉంటాయి. సో అందులో లెట్ us సే ఒక 20 ఓట్స్ సరిగ్గా లేవు, చిరిగిపోవటమో, నలిగిపోవటమో, లేదంటే సరిగ్గా పడకపోవటమో, స్టాంప్ లేకపోవటమో, ఖాళీగా ఉండటం, ఇట్లాంటివి జరిగినాయి. ఒక 20. సో ఈ వేసిన 90 ఓట్స్లో 20 ఓట్స్ పోతే ఎన్ని ఓట్స్ ఉంటాయండి? ఈ 70 ఓట్స్ ఏవైతే ఫైనల్గా వచ్చినాయో ఈ 70 ఓట్స్నే కదా వీళ్ళిద్దరికీ ఇవ్వాలి. ఈ 70 ఓట్స్నే కదా వీళ్ళిద్దరికి ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్. సో ఈ 70 ఓట్స్లో ఏ అనే పర్సన్కి ఫేవర్గా 45 ఓట్స్ వచ్చినాయి. అట్లాంటప్పుడు బి అనే పర్సన్కి ఫేవర్గా ఎన్ని ఓట్స్ వచ్చి ఉండాలి? 25 ఓట్స్ వచ్చి ఉండాలి. అవునా? ఆబ్వియస్లీ ఇక్కడ విన్నర్ ఎవరు? ఏ. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను దీన్ని ఎలా పిలవచ్చు? ఏ వాన్ ద ఎలక్షన్ బై అనే వర్డ్ వాడాను, గుర్తుపెట్టుకోండి. బై హౌ మెనీ ఓట్స్? బై 20 ఓట్స్. సార్ ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ ఏకి వచ్చినవి 45 కదా, బై 20 ఓట్స్ అని ఎందుకు అంటున్నారు? బై అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బి అనే పర్సన్ కంటే కూడా ఏ అనే పర్సన్కి ఎన్ని ఓట్స్ ఎక్స్ట్రా వచ్చాయి అంటే బి అనే పర్సన్ కంటే కూడా కంపేర్ చేస్తే ఏ అనే పర్సన్కి ఎన్ని ఓట్ల ఎక్కువ మెజారిటీతో గెలిచాడు అని చెప్తుంది బై అన్నమాట. ఓకేనా? నౌ హియర్ ఇన్ దిస్ ఎలక్షన్ పర్సన్ ఏ వన్ ద ఎలక్షన్ బై 20 ఓట్స్, 20 ఓట్ల మెజారిటీతో గెలిచాడు అని. క్లియరా అండి? క్లియరా? మనకి బై ఇన్ని ఓట్స్ రావాలంటే ఏం చేయాలి? విన్నర్లోంచి లూజర్ ఓట్స్ని మైనస్ చేస్తే బై ఎన్ని ఓట్స్ అనేది మనకు వచ్చేస్తుంది. అంతేనా? వీళ్ళిద్దరికీ డిఫరెన్సే బై హౌ మెనీ ఓట్స్ అని. క్లియరా కాదా? క్లియర్? ఈ టర్మ్ మీకు అర్థమైతే ఒక్కసారి కేర్ఫుల్గా వినండి. ఈ టోటల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇక్కడ ఈ చాప్టర్లో యూజ్ చేసే టర్మ్స్ ఎలా ఉంటాయంటే టోటల్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ అంటాడు. ఓకేనా? టోటల్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ అంటాడు, లేదంటే టోటల్ పాపులేషన్ అని కొన్నిసార్లు అంటాడు, లేదు అంటే టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్, టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్, లేదంటే టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ అని పిలుస్తాడు. ఇందులో ఏ టర్మ్ యూజ్ చేసినా కూడా మనకి మీనింగ్ ఒకటే. ఓకేనా? ఏ టర్మ్ యూజ్ చేసినా కూడా మీనింగ్ మనకి ఒకటే. ఓకేనా? టోటల్ ఓటర్స్ అనొచ్చు, లేదంటే టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ అనొచ్చు, లేదంటే టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ అని కూడా పిలవచ్చు. ఇదంతా కూడా ఏమవుతుందండి? టోటల్ పాపులేషన్ కూడా ఈక్వల్ అవుతుంది. అందులో ఒక 10 మెంబర్స్ ఓట్ వేయలేదు అన్నాం కదా. సో వీళ్ళేంటి? క్యాష్ చెయ్యని వాళ్ళు. సో 10 మెంబర్స్ని తీసేస్తే ఎవరైతే ఓట్ వేశారో ఈ ఓట్ వేసిన వాళ్ళని ఏమని పిలుస్తామంటే ఈ వేసిన 90 ఓట్లను ఏమని పిలుస్తామంటే ఓట్స్ కాస్టెడ్ అని పిలుస్తాం, లేదు అంటే ఓట్స్ పోల్ అవ్వబడిన ఓట్లు. ఓకేనా? టోటల్గా ఇంతమంది ఉన్నారు, అందులో 10 మంది వేయలేరు. ఎవరైతే వేశారో ఆ వేసిన ఓట్లని ఓట్స్ కాస్టెడ్
అంటే వేసిన ఓట్లు లేదంటే ఓట్స్ పోల్డ్, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. ఓట్స్ పోల్డ్ ఆర్ ఓట్స్ కాస్టెడ్, లేదంటే కాస్టెడ్ ఓట్స్ ఆర్ పోల్డ్ ఓట్స్. క్లియరా? అందులోంచి ఏవైతే ఒక 20 ఓట్స్ నలిగిపోయి చిరిగిపోయి ఎంప్టీగా ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి వీటిని ఏమంటారంటే ఇన్వాలిడ్ ఓట్స్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఈ టర్మ్, ఇన్వాలిడ్ ఓట్స్ అని పిలుస్తారు. క్లియరా పిల్లలు? ఇన్వాలిడ్ ఓట్స్. సో ఆ టోటల్ పోల్డ్ ఓట్స్ నుంచి ఇన్వాలిడ్ ఓట్స్ని కూడా తీసేసిన తర్వాత ఏవైతే మిగిలినాయో మిగతా 70 ఓట్లు, ఈ 70 ఓట్లు ఏమై ఉండాలి? వ్యాలిడ్ ఓట్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్, ఎప్పుడైనా ఒక ఇద్దరు కంటెస్టెంట్స్కి ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎలక్షన్లో ఆ కంటెస్టెంట్స్కి వేసే ఓట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ అయి ఉండాలి. వ్యాలిడ్ ఓట్స్ ఎన్నైతే వస్తాయో వాటిల్లోంచే వాళ్ళ ఓట్స్ వాళ్ళకి ఇవ్వాలి. అర్థమవుతుందా? ఓన్లీ వ్యాలిడ్ ఓట్స్ మాత్రమే ఈ కంటెస్టెంట్స్కి ఇస్తారు. ఓకేనా? పోల్డ్ ఓట్స్లో ఓట్స్ వీడికి రావు, జస్ట్ ఈ వ్యాలిడ్ ఓట్స్లోనే వీడికి రావాల్సిన ఓట్స్ ఉంటాయి. క్లియరా? ఏ అనే పర్సన్కైనా బి అనే పర్సన్కైనా ఓట్స్ రావాల్సింది ఈ వ్యాలిడ్ ఓట్స్ లోపల నుంచే రావాలి, కానీ వేరే ఎక్కడి నుంచి రాకూడదు. క్లియరా? క్లియర్? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదేంటిది? ఓట్స్ గెయిన్డ్ బై ద విన్నర్. ఇదేంటి? ఓట్స్ గెయిన్డ్ బై ద లూజర్. సో లూజింగ్ క్యాండిడేట్ని లూజర్ అని, విన్నింగ్ క్యాండిడేట్ని విన్నర్ అని పిలుస్తాం. ఇది అందరికీ క్లియర్. ఈ టర్మ్స్ అన్నీ క్లియర్ అయితే ఒక్కసారి మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టర్మ్స్ అన్నీ మీకు క్లియర్ అయినట్టేగా? ఒక్కసారి చూడండి. దేర్ వర్ 2 candidates in an election. One got 41% of the total votes and lost by 5580 votes. Find the total votes. ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఇన్వాలిడ్ ఓట్స్ కోసం కానీ లేదంటే ఓట్స్ వెయ్యని వాళ్ళ కోసం కానీ ఏమైనా మాట్లాడా? లేదు. అంటే మొత్తం అందరూ వేసినట్టే. ఇక్కడ ఇన్వాలిడ్ వాళ్ళు లేరు, ఓట్స్ వెయ్యని వాళ్ళు లేరు, అంటే మొత్తం అందరూ వేసినట్టే. అంటే ఆ ఊర్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వేశారు, అంతమంది వేసిన ఓట్లు కూడా వ్యాలిడే. అంటే ఇక్కడ టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అవుతున్నట్లే కదా. టోటల్ వ్యాలిడ్ ఓట్స్ అవుతున్నాయి అంటే వేసిన ప్రతి ఒక్కళ్ళది వ్యాలిడే. ఇక్కడ వాటి కోసం మాట్లాడలేదు కాబట్టి. అయితే ఇప్పుడు ఏంటి, ఒక ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఏ అనే పర్సన్ ఒకటి అనుకుందాం, బి అనే పర్సన్ ఒకటి అనుకుందాం. సో ఏ అనే పర్సన్కి ఎన్ని ఓట్స్ వచ్చినాయంట? టోటల్ ఓట్స్లో 41% వచ్చినాయి. వీడికి టోటల్ ఓట్స్లో 41% వస్తే ఈ బి అనే పర్సన్కి ఎంత వచ్చి ఉండాలి? 59% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చి ఉండాలి. అయితే ఇప్పుడు ఎవరు లూజ్ అయ్యారు? ఏ లూజ్ అయ్యాడు. సో బి విన్ అయ్యాడు. అంటే ఇప్పుడు నాకు చెప్పండి, అండ్ లాస్ట్ బై 5580 ఓట్స్. ఎవరు లూజ్ అయ్యారంట? ఏ అనే పర్సన్ ఎవరికైతే 41% వచ్చిందో ఇతను లూజ్ అయ్యాడు, ఇతను ఓడిపోయాడు. బై హౌ మెనీ ఓట్స్? బై 5580 ఓట్స్. అయితే ఇతనికి వచ్చిన టోటల్ ఓట్స్ని 41% ఆఫ్ టోటల్ ఓట్స్, ఇతనికి వచ్చిన ఓట్స్ని 59% ఆఫ్ టోటల్ ఓట్స్. ఇప్పుడు నాకు చెప్పండి, లాస్ట్ బై 5580 అంటే దాని మీనింగ్ ఏంటి? వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ అనేది మనకి 5580 ఓట్స్ ఉండాలి. 59% ఆఫ్ ద టోటల్ ఓట్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ 59% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. టోటల్ ఓట్స్ అన్నా ఇక్కడ వ్యాలిడ్ ఓట్స్ అన్నా ఒకటే కదా. సో 59% ఆఫ్ ద టోటల్ ఓట్స్ నుంచి 41% ఆఫ్ ద టోటల్ ఓట్స్ని తీసేస్తే మనకి డిఫరెన్స్ ఎంత ఉందండి? 18% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వాల్యూ ఎంత? క్వశ్చన్ ప్రకారం 5580. సో 18తో మీరు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయండి. 18 3s are 54, 18 1s are 80, 0. సో 1% ఆఫ్ ద టోటల్ ఓట్స్. పర్సెంట్ అంటే ఏంటి? 1/100 కదా. అంటే T/100 ఈజ్ ఈక్వల్స్ టు 310. T ఈజ్ ఈక్వల్స్ టు క్లియరా అండి పిల్లలు? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ బేసిక్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఒక్కసారి నాకు చెప్పండి, మనం ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇందులో పెద్దగా ఎక్కడైతే చేయడానికి ఏం లేదు, బట్ చూడండి, ఏ అనే పర్సన్కి 41% వచ్చినాయి, బి అనే పర్సన్కి 59% వచ్చినాయి. అంటే వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత పర్సెంట్ ఉంటుంది? డైరెక్ట్గా క్వశ్చన్ చూసి చెప్పొచ్చు. 41% ఒకటికి వచ్చినాయి, ఇన్వాలిడ్ లేరు, అలా వేయనోళ్ళు లేరు,
టోటల్గా 18% డిఫరెన్స్ ఉంటుందని డైరెక్ట్గా చెప్పవచ్చు. సో 18% ఆఫ్ ద టోటల్ ఓటర్స్ ఈజ్ నథింగ్ బట్ 5580. ఎగ్జామ్లో మనం ఇంతే చేసేది, బట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి ఇట్లా. ఓకేనా? లెట్ us move ahead to the second question. In an election, candidate X got 70% of the overall valid votes. If 20% of the overall votes were declared invalid and the total number of the votes is 64,000, then find the number of valid votes polled in favor of the candidate. Very good. క్వశ్చన్ ఎంతమందికి క్లియర్గా అర్థమైంది? అంతమందికి అర్థమైందా? సో టోటల్ చూడండి, ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంట? 6,40,000 ఓట్స్ ఉన్నాయి. అక్కడ ఇన్ని ఓట్స్ ఉన్నాయి. ఇన్ని ఓట్స్లో 20% ఆఫ్ ద ఓవరాల్ ఓట్స్ ఏమైపోయినాయి అంట? ఇన్వాలిడ్. అంటే మనం దీంట్లోంచి 20% తగ్గించేద్దాం. తగ్గించేస్తే ఇదేమవుతుందో చెప్తారా? ఇప్పుడు 20% ఎప్పుడైతే తీసేసామో ఇదంతా కూడా వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి. అయితే మనకేమడుగుతున్నాడు? ఎక్స్ గాట్ 70% వచ్చినాయంట ఓట్స్. ఎందులోంచి? ఈ 6,40,000లోంచా? కాదు కదా, 70% ఆఫ్ ద ఓవరాల్ వ్యాలిడ్ ఓట్స్. మరి మన దగ్గర ఓవరాల్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 6,40,000 × 4/5 ఇన్ని ఉన్నాయి. ఇందులో ఎక్స్ అనే క్యాండిడేట్కి మనం ఎంత ఇవ్వాలి? 70% ఇవ్వాలి. అంటే ఎక్స్ అనే పర్సన్కి ఎంత వచ్చినట్టు అండి? దీంట్లో 70% అంటే దీనికి 7/10. ఎవరికైనా డౌటా? ఎవరికైనా డౌట్? నో డౌట్. సో 5 10s 50 అవుతుంది. 50కి ఈ 100 తీసుకోండి, లాస్ట్లో 100. ఇది 2 times. 2 4s 8, 8 7s 56. అండ్ ఇక్కడ 64 కనబడుతుంది. ఆ పక్కనే ఒక 2 సున్నాలు ఉన్నాయి. ఆ పక్కనే ఒక 2 సున్నాలు అంటే ఒక 100 అనుకోండి. 56 × 64 అంటే 5 6s 30 అవుతుంది. 6 4s 24 అవుతుంది. 6 6s 36, 5 4s 20 అంటే 56 అయినా. అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 3584. ఆ పక్కనే 100తో మల్టిప్లై అయితే ఒక 2 సున్నాలు వస్తాయి. ఆన్సర్ ఎంత అవుతుంది? 358400. ఎవరికైనా డౌట్? No doubt? No doubt? Shall we go ahead? In an election, 2 candidates participated. Okay, ఇద్దరు candidates participate చేశారంట. 20% of the votes were declared invalid and the winner gets 70% of the valid votes and won by 9600 votes. Find the total number of voters. ఇది ఇంతకు ముందు క్వశ్చన్కి కొంచెం సిమిలర్ బట్ నాట్ ఎంటైర్లీ. ఇక్కడ ఏం జరుగుతుంది? టోటల్ ఓటర్స్ ఇన్ ద విలేజ్ కాసేపు టీ అనుకుందాం. టోటల్ ఓట్స్, ఇందులో ఎన్ని ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి అంట? ఇందులో 20% ఇన్వాలిడ్ అయిపోయినాయి అంటే మనం 20% తగ్గించేసాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది? వ్యాలిడ్ ఓట్స్. చాలా కేర్ఫుల్గా వినండి, ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా వినండి. ఈ వ్యాలిడ్ ఓట్స్లోంచి ఒక 70% ఎవరికి వచ్చినాయి అంట? విన్నర్కి. అంటే ఈ 70% కూడా దేంట్లోది? వ్యాలిడ్ ఓట్స్లోవి. అయితే ఇప్పుడు లోజర్ ఉంటాడు, లోజర్కి కూడా ఓట్స్ వచ్చి ఉండాలి. లోజర్కి ఎన్ని వచ్చి ఉండాలి? మరి 30% వచ్చి ఉండాలి, అది కూడా ఈ వ్యాలిడ్ ఓట్స్లోంచే. ఇప్పుడు మనకేం కావాలంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో 9600 ఓట్స్ అనేది ఏంటంట? 1/9600. అంటే దాని అర్థం ఏంటంటే విన్నర్కి వచ్చిన వ్యాలిడ్ ఓట్స్కి లోజర్కి వచ్చిన వ్యాలిడ్ ఓట్స్కి డిఫరెన్స్ ఎంతండి? 9600. మరి ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? 40%. అంటే ఈ వ్యాలిడ్ ఓట్స్కి 40% కనుక్కుంటే చాలు కదా. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 9600. సింప్లీ 4 2s 8, 8తో క్యాన్సిల్ చేస్తే ఇది 12. అండ్ ఇక్కడ 5 × 5 25, 25 × 12 అంటే 300. పక్కనే ఒక 00 కాబట్టి 3000. ఓకేనా? ఎవరికైనా డౌటా? సార్ నేను ఇంకొకలా చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇంకొకలా చేద్దాం అనుకుంటే చేయండి సార్. ఫ్లో చార్ట్లో చేస్తాను. ఫ్లో చార్ట్లో చేయాలంటే టోటల్ 100x అనుకుందామా? కాసేపు ఓటర్స్ని అనుకుందాం, ఎంతో కొంతమంది.
టోటల్ 100x అనుకుందాం ఓటర్స్ని, ఎందుకంటే 20% అన్నాడు కాబట్టి ఈజీగా తీయొచ్చు మనం. ఇందులోంచి 20% తీసేస్తే ఇంకా ఎంతమంది ఉంటారండి? 80x అయినా ఉండేది, అవునా కదా? 80x ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్. ఇందులోనంట 70% ఎవరికి వచ్చినాయి అంట? విన్నర్కి. ఇందులో 70% అంటే 56x. ఇందులో 70% ఒకరికి వెళ్ళిపోయినాయి అంటే చూడండి, విన్నర్కైనా లూజర్కైనా రావాల్సింది ఇందులోంచి కాదు, ఈ వ్యాలిడ్ ఓట్స్ నుంచే రావాలి. ఇందులో 70% వీడికి వెళ్తే మరి అందులో మిగతా 30% ఎవరికి రావాలి? వీడికి రావాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మన మెజారిటీ. దాని వాల్యూ ఎంత? 9600. డిఫరెన్స్ ఎంత ఉందో చెక్ చేయండి. 32x. ఆ 32x వాల్యూనే మన క్వశ్చన్ ప్రకారం ఎంతండి? 9600. 1 వాల్యూ ఎంత వస్తుందండి? 300. ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 300 యూనిట్స్, 300 ఓటర్స్ అయితే మనకు అడుగుతుంది ఏంటి? టోటల్ ఓటర్స్ అంటే 100x వాల్యూ. అంటే 100 × 300 ఎంత వస్తుందండి? 300 హండ్రెడ్స్ అనమాట, అంటే 30,000. క్లియరా పిల్లలు? ఇక్కడ నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇన్ ఎన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, Ravi and Amit, 13.33% of the voters did not participate in the voting. 16.66% votes were declared invalid, and the winner got 56.25% of the total valid votes and won by 5460 votes. Find how many number of voters in the voters list అని అడుగుతున్నారు. దీన్ని కూడా ఇందాకలాగా మనం 2 మెథడ్స్లో చేయొచ్చా? ఇప్పుడు టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ అన్నా, టోటల్ రిజిస్టర్డ్ ఓటర్స్ అన్నా, టోటల్ పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ అన్నా ఒకటి. ఇప్పుడు టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ని T అనుకుందాం. ఇందులో ఎంతమంది ఓటు వెయ్యలేదు? మరి 13.33% వాల్యూ ఎంత? 2/15. ఎలా అవుతుందండి? మీరు దీన్ని 20% మైనస్ 6.66% అనుకోవచ్చా? 20% మైనస్ 6.66%. 20% అంటే 1/5 మైనస్ 6.66% అంటే 1/15. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటూ 3/3 చేశారనుకోండి. 3 1 3 మైనస్ 1 అంటే 2. కింద ఇక్కడ కూడా 15, ఇక్కడ కూడా 15 కాబట్టి కామన్ డినామినేటర్ 15. 2/15 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందండి? 2/15 అవుతుంది. అంటే 2/15 ఆఫ్ ద ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ వెయ్యలేదు. అంటే ఎంతమంది వేసి ఉండాలి? ఇప్పుడు ఇదేమవుతుందండి? పోల్డ్ ఆర్ కాస్టెడ్. ఇప్పుడు ఈ వేసిన వాళ్ళలో 16.66% ఆఫ్ ద ఓట్స్ వర్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్. ఇందులో 16.66% ఇన్వాలిడ్ అంటే 16.66% తీసేయండి. తీసేస్తే మీకు వ్యాలిడ్ అవుతుంది. 16.66% తీసేస్తే ఓకేనా? ఇందులో ఇవేంటివి? వ్యాలిడ్. ఇప్పుడు ఈ వ్యాలిడ్లో విన్నర్కి ఎంత వచ్చినాయంట? 56.25%. మరి లూజర్కి ఎంత వచ్చి ఉండాలి? 43.75. విన్నర్కి ఏమో 56.25% వచ్చిందంట. మరి లూజర్కి 43.75% కదా వచ్చి ఉండాలి. మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఒకసారి చూడండి. 12.5%. 12.5% అంటే ఇక్కడ 1/5460 votes అంటే దీని అర్థం ఏంటి? ఆ 12.5% కదా. అంటే దీనికి 1/8. ఆ వాల్యూ ఎంత వస్తుందండి? 5460. 13 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 13కి ఇది 4 times 52, 13 2s 26, 0. 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 84 times. అండ్ ఇక్కడ 15 6 90. దాన్ని అక్కడ తీసుకుపోండి. T = 90 × 8 × 84.
సో 8తో ఫస్ట్ మల్టిప్లై చేయండి. 8 8 64, 8 4 32, 692 672 ఇంటూ 90. మళ్ళీ 9తో మల్టిప్లై చేస్తే 9 6 54, 9 7 63, 9 2 18. లాస్ట్లో 0 పెట్టుకుందాంలేండి. 8 ఇది ఎంత వస్తుంది? 4 ఎంత వస్తుంది? లాస్ట్లో 0 పెట్టుకోండి. 60480. క్లియరా పిల్లలు? ఈ క్వశ్చన్ మీరు అందరూ ట్రై చేయండి ఫస్ట్. మీరు తప్పులు చేస్తారు. తప్పు చేసిన తర్వాత ఆ తప్పు మెన్షన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నేర్చుకుంటారు. ఓకేనా? ట్రై. సో చూడండి, క్వశ్చన్లో ఏముంది? ఇన్ ఎన్ ఎలక్షన్ 22% ఆఫ్ ద ఓటర్స్ కుడెంట్ కాస్ట్ దర్ ఓట్స్. 22% ఓట్స్ వేయలేకపోయారంట. సో టోటల్ ఏమనుకుందాం? 100x అనుకుందాం. కాసేపు ఇక్కడ 100x 100p అనుకుందాం. టోటల్ ఓటర్స్ 100p అనుకుందాం. అయితే అందులో ఎంతమంది వేయలేకపోయారు? 22% వేయలేకపోయారు. 22% వేయలేకపోయారంటే ఎంతమంది వేయనట్టు? 22 పార్ట్స్ వేయలేదు. ఎంతమంది వేసినట్టు? 78 పార్ట్స్ వీళ్ళు వేశారు. అవుట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఓట్స్ వేసిన వాళ్ళలో 15,500 ఓట్స్ బికేమ్ ఇన్వాలిడ్ అంట. ఈ వేసిన ఓట్లలో ఒక 15,500 ఓట్స్ ఇన్వాలిడ్ అయిపోయినాయి. అంటే వాటిని తీసేస్తే 78p మైనస్ 15,500 ఓట్స్ ఇవేమై ఉండాలి? ఇక్కడ దాకా అందరికీ బాగానే వచ్చి ఉంటుంది. ఈ తర్వాత స్టెప్లో సార్ విన్నర్కి ఎంత వచ్చినాయి, లూజర్కి ఎంత వచ్చినాయి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాడు ఏమని చెప్పాడు? విన్నర్ సెక్యూర్డ్ 51% అన్నాడు. సో మీరు సింపుల్గా ఏం చేశారు? దీంట్లో 51% విన్నర్కి వచ్చినాయి. అండ్ వాన్ ద ఎలక్షన్ బై 63500. వీడికి 51% అంటే వాడికి 49% కదా. సో ఆ 2% వాల్యూ మీరు ఇక్కడ దీనికి ఈక్వేట్ చేసుకుంటారు. ఇలా ఎంతమంది చేశారు? కౌజర్ ఇంకా వీళ్ళు ఇంకొక బ్యాచ్ ఉంటుంది. మీలో కొంతమంది ఏం చేసి ఉంటారంటే తెలివిగా ఇక్కడ 51% అన్నాడు కదా, 51% ఆఫ్ టోటల్ ఓట్స్ అన్నాడు. అంటే ఈ టోటల్ ఓట్స్లో 51% అది గమనించి వెంటనే దీంట్లో 51% వాడికి వచ్చాయి అంటే 51p. అంటే ఇంకొకటికి ఎంత వచ్చి ఉండాలి? 49p. సో మరి ఇప్పుడు లెక్క ప్రకారం ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలా అని డౌట్లో ఉండేవాళ్ళు కొంతమంది. అట్లా డౌట్లో ఉండేవాళ్ళు ఎంతమంది? చలో
ఇప్పుడు నాకు చెప్పండి, నేను మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? ఈ ఎలక్షన్లో వచ్చిన విన్నర్కైనా లూజర్కైనా ఓట్లు ఇవ్వాల్సింది వ్యాలిడ్లోంచే, ఇందులోంచే ఇవ్వాలి, కానీ వేరే ఎక్కడ నుండి ఇవ్వకూడదు. కానీ వేరే ఎక్కడ నుండి రాకూడదని చెప్పాను. కానీ వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చాయి అని చెప్పడానికి వేరే దాన్ని యూస్ చేయకూడదని ఏమని చెప్పానా? సార్ అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏజ్ ఉంది, మై ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25. ఇప్పుడు ఈ 25 నేను చూపించడానికి ఈ 25ని ఎన్ని రకాలుగా చూపించవచ్చు నేను? ఒకటి 25% ఆఫ్ 100 అని చెప్పొచ్చు. అయితే 25% అన్నాను, దేనికి 25%? 100కి. అవునా? ఇలా చూపించవచ్చా లేదా? అదేవిధంగా 33.33% ఆఫ్ 75 అంటాను. సో నేను 75లో నా ఏజ్ని చూపించాలంటే 33.33% యూజ్ చేసుకుంటా. అదే 100లో నా ఏజ్ని చూపించాలంటే 25%ని తీసుకుంటున్నాను. అయితే నా ఏజ్ అల్టిమేట్లీ అక్కడైనా ఇక్కడైనా వచ్చేది ఒకటే వాల్యూ కదా. ఇక్కడ కూడా 25 వచ్చింది, ఇక్కడ కూడా 25 వచ్చింది. సో నాకు వయసు ఎంత అని చెప్పడానికి నేను ఒక 2 నెంబర్స్ని తీసుకున్నా. ఒకసారి ఇక్కడ నేను 75ని యూజ్ చేసుకున్నా, ఇంకొకసారి 100ని యూజ్ చేసుకున్నా. నేను నా వయసు ఎంత అని చెప్పడానికి ఒక 2 నెంబర్స్ని యూజ్ చేసుకున్నా. ఇంకొక ఏదో నెంబర్ ఉందనుకోండి, ఇంకొక పర్సంటేజ్ యూజ్ చేసుకుంటాను. అల్టిమేట్లీ నా వయసు ఎంతో చెప్పడానికి నేను దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు. తప్పేమన్నా ఉందా? అయితే ఇక్కడ విన్నర్ అనే పర్సన్కి ఎన్ని ఓట్స్ వచ్చాయో చెప్పడానికి వాడికి వచ్చినవి ఇందులోంచే వస్తాయి. కానీ వాడికి ఎన్ని వచ్చాయో చెప్పడానికి వాడు ఈ టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ని యూజ్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, 51% ఆఫ్ ద టోటల్ ఓట్స్ వచ్చాయన్నాడు. అంటే ఈ టోటల్ ఓట్స్ ఎంత? 100 పార్ట్స్. ఇప్పుడు విన్నర్కి ఎన్ని ఓట్స్ వచ్చి ఉండాలి? 51%. దేంట్లోనా? టోటల్ ఓట్స్లో. అంటే వీటిలోంచి వాడికి డైరెక్ట్గా ఓట్స్ వస్తున్నట్లు కాదు, ఇందులోంచే వస్తున్నాయి. కాకపోతే వాడికి ఎన్ని వచ్చాయి అని చెప్పడానికి దీన్ని యూజ్ చేసుకుంటున్నాడు. వాడికి ఎన్ని వచ్చి ఉండాలి? ఇప్పుడు ఈ 100 పార్ట్స్తో కంపేర్ చేస్తే 51% వచ్చి ఉండాలి. అంటే ఎంత వచ్చి ఉండాలి? వాడికి 51 పార్ట్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు లూజర్కి ఎంత వచ్చి ఉండాలి? మరి ఈ టోటల్ 78 పార్ట్స్ మైనస్ 55,155,00లో వీడికి 51 పార్ట్స్ ఉన్నాయి. అంటే లూజర్కి ఎంత వచ్చి ఉండాలి? మిగతాదంతా లూజర్కే కదా. మిగతా ఎంత ఉంటుందండి? ఇంకా మిగతా ఎంత ఉంటుంది? ఈ టోటల్ 78 పార్ట్స్ మైనస్ 155,00 మీరు 51 పార్ట్స్ తీసేస్తే 78 పార్ట్స్ నుంచి 51 పార్ట్స్ పోయి ఇంకెంత మిగులుతుంది? 27 పార్ట్స్ అరే ఎవర్రా బాబు, లావణ్య నీ కొడుకేనా? అరిచేస్తాడే, వినొచ్చు కదా కూర్చొని. ఎనరా కూర్చొని ఎల్కేజీలో పడేస్తాను తీసుకెళ్ళి. వీడు ఇంకా ఎల్కేజీ కూడా కాదనుకుంటా కదా పిల్లోడు. సో చూడండి, 51 పార్ట్స్ వీడికి వచ్చినాయి. ఎందులోంచి వచ్చి ఉండాలి? ఇందులోంచే వచ్చి ఉంటాయి. కానీ వాడికి ఎంత వచ్చాయి అని చెప్పడానికి దీన్ని యూజ్ చేసుకున్నాడు, అంతే. యూజ్ చేసుకుంటున్నాడు. సో ఇందులోంచి వీడికి వచ్చింది ఎంత? ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 51 పార్ట్స్ వచ్చినాయి. అంటే వీడికి ఎంత వచ్చి ఉండాలి? 27 పార్ట్స్ మైనస్ మిగతాదంతా వీడికే కదా వచ్చి ఉండాలి. దీన్నే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. వీడికి 51 పార్ట్స్, వీడికి మిగతా 27 పార్ట్స్ మైనస్ 155,00. ఓకే ఫైన్. ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎంత? 635,00. ఇప్పుడు వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చేయండి, దాని వాల్యూనే కథం. ఇప్పుడు చూడండి, 51 పార్ట్స్ మైనస్ 27 పార్ట్స్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత వస్తుందండి? ప్లస్ 155,00 షుడ్ బి ఈక్వల్ టు 635,00. 51 పార్ట్స్ మైనస్ 27 పార్ట్స్ అంటే వాల్యూ ఎంత అవుతుందండి? 24 పార్ట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 155,00 ఈజ్ ఈక్వల్స్ 635,00 అంటే దీన్ని అవతల తీసుకొచ్చేసాం అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 48,000 అంతేనా? ఇప్పుడు 24తో క్యాన్సిల్ చేస్తే ఇది 2 టైమ్స్ పోతుంది. 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందండి? 2000 వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 2000 అయితే మనకేం కావాలి? టోటల్ ఓటర్స్ కింద ఓటర్స్ లిస్ట్ అడిగాడు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై ద విన్నర్ అడిగాడు. విన్నర్కి ఎంత వచ్చినాయండి? 51 పార్ట్స్ వాల్యూస్ వచ్చింది. అంటే 2000 ఇంటూ 51 పార్ట్స్ అంటే వాల్యూ ఎంత వస్తుందండి? 102,000. ఓకేనా? ఆన్సర్ ఎంత అవ్వాలి? 102,000.
ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇంటర్నెట్లో యూట్యూబ్లో కూడా చేయించినట్టున్నాను. అక్కడ కూడా ఆన్సర్ తప్పు వచ్చింది, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం, నేను చూసుకోలేదు ఆప్షన్స్. సో ఒకవేళ వాడు టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ ఇది అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ ఆప్షన్స్లో ఒక ఆన్సర్ అవుతుండే ఇది. కానీ వాడు అడిగింది ఏంటి, ఓట్స్ సెక్యూర్డ్ బై ద విన్నర్ అడిగాడు. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది 2000, మనకి 51 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది 10200 అవుద్ది. ఓకేనా, ఈ ఆన్సర్స్ కాదు 10200. నీకు ఎక్కడి నుంచి అర్థం కాల? ఓకే ఓకే, నీకు అర్థమై ఉండదు, చూసి చెప్తాను. ఆ తర్వాత చేసింది నీకు అర్థమైనట్లేగా, మైనస్ చేసిన తర్వాత క్యాలిక్యులేషన్ నీకు అర్థమైనట్టే. బట్ ఇక్కడ మైనస్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ఓకే, బట్ ఈ వీడి దగ్గర నేను ఎందుకు 27 పార్ట్స్ మైనస్ 15500 వేసాను అర్థం కాదు, అంతేనా? ఇప్పుడు నాకు చెప్పు, ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూలోంచే వీడికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి, అవునా కాదా? అంటే ఈ బ్రాకెట్లోది కాసేపు వి అనుకో, బ్రాకెట్లో ఉండేదంతా వి అనుకో, ఏదనేది అనవసరం, ఇదంతా బ్రాకెట్లో ఉండేదంతా వి అనుకో. వి ఈజ్ ఈక్వల్స్ టు ఏమై ఉండాలి, విన్నర్ ప్లస్ లూజర్, అంతేనా? తప్పేమన్నా ఉందా? ఇప్పుడు విన్నర్కి ఎంత వచ్చింది అని చెప్పడానికి వాడు ఏమని చెప్పాడు, 51% ఆఫ్ ద టోటల్ ఓటర్స్ ఇన్ ద ఓటర్స్ లిస్ట్ అన్నాడు. కథం, విన్నర్ దగ్గర ఎంత వచ్చింది 51 పార్ట్స్ వచ్చింది. ఇప్పుడు లూజర్కి ఎంత వచ్చాయో తెలియాలంటే నేనేం చేయాలి, ఈ వీలోంచి మైనస్ 51 పార్ట్స్ చేశానంటే నాకు లూజర్కి ఎంత ఇవ్వాలో వచ్చేస్తుంది, అవునా కాదు? అంతేనా? ఈ లూజర్కి ఎంత అవ్వాలి, వీలోంచి 51 పార్ట్స్ తీసేయాలి. వి అంటే ఏంటి, ఇదే కదా. అంటే ఇప్పుడు చూడు, 78 పార్ట్స్ మైనస్ 15500లోంచి నువ్వు అక్కడ 51 పార్ట్స్ తీసేసావు అనుకో, 78 పార్ట్స్ మైనస్ 51 పార్ట్స్ అంటే మీకు వాల్యూ ఎంత వస్తుంది, 27 పార్ట్స్ మైనస్ ఇక్కడ 15500 అలా ఉండిపోద్ది కదా. ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత అయి ఉండాలి, ఇంత. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి క్వశ్చన్లో 63500 ఓట్స్ అనేదంట డిఫరెన్స్, అంటే వాన్ ద ఎలక్షన్ బై, అంటే మెజారిటీ కదా, ఈ రెండింటికి డిఫరెన్స్ కదా. విన్నర్కే ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చి ఉండాలి, అందుకే విన్నర్లోంచి నేను లూజర్ని మైనస్ చేశాను. అలా మైనస్ చేసేటప్పుడు 51 పార్ట్స్ మైనస్ 27 పార్ట్స్ మైనస్ ఇంటూ మైనస్ అయ్యేటప్పుడు ప్లస్ అయిపోతుంది, దాని వాల్యూ 63500కి ఈక్వల్. ఆ తర్వాత క్యాలిక్యులేషన్ మీరు చూసారు, ఖతం, ఇక్కడతో క్లోజ్. ఇక్కడతో ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్గా అర్థమైనట్టేనా? అందరికీ ఒక క్లాస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఒకటి, సైన్స్ ఎగ్జామ్ ఒకటి, ఇట్లా 2 ఎగ్జామ్స్ జరిగాయి. సో 2 ఎగ్జామ్స్ జరిగేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అందులో మనకి ఒక 4 కేటగిరీస్ ఉంటాయి. ఆ 4 కేటగిరీస్ ఏంటండి, ఒకటి ఆ స్టూడెంట్స్లో కొంతమంది ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఓన్లీ సైన్స్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఉంటారు, ఓన్లీ సైన్స్ మాత్రమే. కొంతమంది 2 పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమంది 2 ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. నవ్ ఇప్పుడు మనం ఫెయిల్ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ 2 ఫెయిల్ అయిన వాళ్ళు కాదు కానీ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు ఉండొచ్చు కదా అనే డౌట్ వస్తుంది. ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే ఫెయిల్ అయిన వాళ్ళు, అండ్ సార్ మ్యాథ్స్తో పాటు ఓన్లీ సైన్స్ మాత్రం ఫెయిల్ అయిన వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు కదా అన్న డౌట్ వస్తుంది. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు, అవునా? మ్యాథ్స్ మాత్రమే పాస్ అయ్యారంటే వీళ్ళు ఖచ్చితంగా సైన్స్ ఫెయిల్ అయినట్టే కదా. ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయిన క్యాండిడేట్స్ ఓన్లీ సైన్స్ మాత్రమే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి ఈక్వల్ అవుతారు, అంతేనా కదా? మరి ఒకే కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ని మనం 2 టైమ్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్ మాత్రమే పాస్ అయ్యారంటే వాళ్ళు ఓన్లీ సైన్స్ మాత్రమే ఫెయిల్ అయినట్టు, అంటే వాళ్ళని మళ్ళీ సెపరేట్గా సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఓన్లీ సైన్స్ మాత్రమే పాస్ అయ్యారంటే వాళ్ళు ఓన్లీ మ్యాథ్స్లోనే ఫెయిల్ అయిన వాళ్ళు, అంటే వీళ్ళని మళ్ళీ యాడ్ చేయడం ఎందుకు? మీరు ఓన్లీ సైన్స్ పాస్ అయిన వాళ్ళు అనుకున్నా, ఓన్లీ మ్యాథ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అనుకున్నా, 2 ఒకటే. సో వాళ్ళు ఇందులోనే ఉంటారు, ఓకేనా? సో మొత్తం ఈ కేటగిరీస్ అంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? టోటల్ స్టూడెంట్స్కి ఈక్వల్ అవ్వాలి, ఆ క్లాస్లో ఉండే
టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ దాకా క్లియరా పిల్లలు? ఇదే డేటాని మనం వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. సో వెన్ డయాగ్రామ్లో మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తామండి? వెన్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించిన సర్కిల్ అనుకోండి. ఇదంతా కూడా మ్యాథ్స్కి సంబంధించిన సర్కిల్, ఇదంతా కూడా సైన్స్కి సంబంధించిన సర్కిల్. సో మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు అంటే ఈ సర్కిల్లో ఉంటారు, సైన్స్ పాస్ అయిన వాళ్ళు అంటే ఈ సర్కిల్లో ఉంటారు. నాకు ఒక్కసారి ఈ ఈక్వేషన్ చూసి మీరు నాకు చెప్పండి, మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు? చూడండి, సింపుల్గా చెప్తున్నా, స్టూడెంట్స్ స్టూడెంట్ పాస్డ్ మ్యాథ్స్ అంటే, స్టూడెంట్స్ దట్ పాస్డ్ మ్యాథ్స్ అంటే ఓన్లీ మ్యాథ్స్లోనే పాస్ అయిన వాళ్ళు కాదు. స్టూడెంట్స్ మ్యాథ్స్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎవరు అంటే దాని అర్థం ఏంటంటే, మ్యాథ్స్లో పాస్ అయిన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు అంటే వీళ్ళు మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళే. దాంతోపాటు బోత్ పాస్ అన్నాను. ఈ బోత్ పాస్ అంటే దాని అర్థం ఏంటి? మ్యాథ్స్లోనూ పాస్ అయ్యారు, సైన్స్లోనూ పాస్ అయ్యారు. అంటే స్టూడెంట్స్ దట్ పాస్డ్ మ్యాథమెటిక్స్ అంటే ఎందులోకి వస్తారు? ఈ రెండు కలిపితేనే కదా. మరి ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మ్యాథ్స్తో పాటు సైన్స్ కూడా పాస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే వీళ్ళైతే పక్కా మ్యాథ్స్ పాస్ అయ్యారు. బట్ ఇక్కడ ఎవరైతే ఉంటారో బోత్ పాస్ అంటే ఇందులో కూడా మ్యాథ్స్ పాస్ వాళ్ళు ఉంటారు కదా. అంటే ఈ రెండు కేటగిరీస్ కలిపితే కానీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ మ్యాథమెటిక్స్ అనేది రాదు కదా. అర్థమైందా మీకు? అర్థమైందా అండి? అంటే స్టూడెంట్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే అందులో ఎవరెవరు ఉండాలి? ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఉండాలి, రెండు పాస్ అయిన వాళ్ళు ఉండాలి. అయితే ఒక్కసారి ఈ సర్కిల్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ సర్కిల్లో, మ్యాథ్స్ అనే సర్కిల్లో ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించి ఈ జోన్ ఉంది. అంటే ఇందులో మ్యాథ్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ జోన్ ఏదైతే సైన్స్తో పాటు ఓవర్లాప్ అయిందో, ఈ సైన్స్తో పాటు ఓవర్లాప్ అయిన ఈ జోన్లో ఎవరెవరు ఉంటారు? అందులో సైన్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో చెప్తారా? ఈ బ్లూ జోన్లో ఉండే వాళ్ళందరూ కూడా, అంటే ఈ సెమీ మూన్ షేప్లో ఉంది కదా ఇది, ఈ జోన్లో ఉండే వాళ్ళందరూ కూడా జస్ట్ మ్యాథ్స్ మాత్రమే, సైన్స్ని టచ్ అవ్వట్లేదు కదా. వాళ్ళు సైన్స్ అనే సర్కిల్ని అసలు వాళ్ళు టచ్ అవ్వట్లేదు, ఓన్లీ మ్యాథ్స్లోనే మాత్రమే ఉన్నారు. అంటే ఈ కేటగిరీ వాళ్ళే మనం ఏమని పిలవాలి? ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళని పిలవాలి. అండ్ ఇక్కడ సైన్స్లో కూడా ఈ స్పేస్ ఉంది కదా, మ్యాథ్స్ని టచ్ అవ్వకుండా. ఈ కేటగిరీ వాళ్ళని ఏమని పిలవాలి? ఓన్లీ సైన్స్లో మాత్రమే పాస్ అయిన వాళ్ళని పిలవాలి. మరి మధ్యలో రెండు కంబైన్డ్గా ఉంది కదా, ఈ కేటగిరీ వాళ్ళని ఏమని పిలవాలి? బోత్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పాస్డ్ స్టూడెంట్స్. క్లియరా పిల్లలు? క్లియరా? వెరీ క్లియర్. ఎవరికి డౌట్ లేదు కదా? ఇది ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే క్లారిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత మనకి కేస్లెట్స్ ఉన్నాయి, వెన్ డయాగ్రామ్ కేస్లెట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ పర్సంటేజెస్ చాప్టర్లో ఇది ఎంత మట్టుకు యూజ్ అవుతుందో లేదో నేను చెప్పలేను. బట్ వెన్ డయాగ్రామ్ కేస్లెట్స్ మనకి ఇక్కడే కాదు మెయిన్స్లో కూడా యూజ్ అవుతాయి. యూజ్ అవ్వటం ఏంటి? మెయిన్స్లోకి వస్తాయి. అర్థమవుతుందా? ప్రిలిమ్స్లోనూ వస్తాయి, మెయిన్స్లోనూ వస్తాయి. ఇవ్వకుండా ఉండడు, ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి దీంట్లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెటర్. ఓకేనా? ఇక నేను చెప్పేది ఏంటి, మ్యాథ్స్కి సంబంధించిన ఈ సర్కిల్ అంటే, మ్యాథ్స్కి సంబంధించిన సర్కిల్ని ఎమ్మని బయట పెట్టాను అంటే మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళందరూ ఈ సర్కిల్లోకి వస్తారు. అంటే ఆ సర్కిల్లో ఎవరెవరు ఉంటారు? ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్తో పాటు రెండు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ రెండు పాస్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వీళ్ళు, మ్యాథ్స్ అండ్ సైన్స్ పాస్ అయిన వీళ్ళు, ఇదంతా కలిపితేనే మ్యాథ్స్లో పాస్ అయిన క్యాండిడేట్స్ వస్తారు. క్లియర్? ఇప్పుడు సైన్స్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరు? నేను సింపుల్గా అడుగుతున్నా, ఓన్లీ అని మెన్షన్ చేయట్లా. సైన్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఎస్, అంటే వీళ్ళు. ఈ సర్కిల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా సైన్స్లో పాస్ అయిన వాళ్ళు. అందులో మళ్ళీ ఎవరు ఉంటారు? ఓన్లీ సైన్స్ పాస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు మళ్ళీ ఇదే నెంబర్ని మనం 2 times యాడ్ చేయాలా చెప్పండి? 2 times ఆల్రెడీ మ్యాథ్స్ కోసం యాడ్ చేసేసాం బోత్ పాస్ని. సో ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో బోత్ పాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకోండి, ఆ 10ని మళ్ళీ ఎందుకు యాడ్ చేయాలి? స్టూడెంట్స్ ఎక్కువైపోతారుగా, అప్పుడు మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా.
యాడ్ చేయకుండా దాన్నే కామన్గా చూపిస్తాం, అందుకనే ఇలా ఓవర్లాప్ చేసి పెట్టుకున్నాం. అర్థమైందా? అండ్ సార్ మరి బోత్ ఫెయిల్, ఈ ఫెయిల్ని మీరు ఇక్కడ ఎందుకు సార్ చూపించలేదు ఈ సర్కిల్లో? ఈ వెన్ డయాగ్రామ్ ఏదైతే వేసానో ఇదంతా కూడా ఓన్లీ పాస్డ్ క్యాండిడేట్స్ కోసం సంబంధించిన డేటా. సో ఫెయిల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయట ఉంటారు. అర్థమైందా మీకు? ఫెయిల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బయటే ఉండాలి. ఒకవేళ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండుంటే, అంటే కొన్నిసార్లు అందరూ పాస్ అయ్యి ఉంటారు, ఒక దాంట్లోనో 2 దాంట్లోనో మొత్తానికి పాస్ అయ్యి ఉంటారు, ఎవరూ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఉండరు. అట్లాంటప్పుడు బోత్ ఫెయిల్ అనే కేసు అనేది 0 అయిపోతుంది. క్లియరా పిల్లలు? ఒక్కసారి ఇక్కడ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నారో ఇవి మీకు ఇక్కడ అంత క్లియర్ అవ్వచ్చు, క్లియర్ అవ్వకపోవచ్చు. ఒక్కసారి క్వశ్చన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. జస్ట్ లెట్ us గో త్రూ అవర్ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో ఏముందో ఒక్కసారి చూడండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 85% of the candidates passed in mathematics. If 73% of the candidates passed in both these subjects, then what percent of the candidates failed in both the subjects? నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదైతే పక్కా 2 సబ్జెక్ట్సే ఉన్నాయి కాబట్టి 2 సర్కిల్స్ వేసుకుందాం ఇట్లా. ఓకే సార్, నో ప్రాబ్లం, ఇక్కడ దాకా ఎవరికి డౌట్ ఉండదు. ఇక్కడ నేను ఏమని చెప్పాను, టోటల్ క్యాండిడేట్స్ని ఏమనుకుందాం, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఏమనుకుందాం, కాసేపు మీ ఇష్టం. 100x అనుకుందామా, లేదంటే టీ అనుకుందామా, లేదంటే జస్ట్ ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అనుకుందామా? టీ, నేను టీ తీసుకుని ఒకసారి చేస్తాను, 100x అనుకుని ఒకసారి చేస్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ఇప్పుడు టీ అనుకుందాం. అయితే 80% చూడండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. చూడండి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇంకొకటి ఏంటంటే మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్కి సంబంధించిన సర్కిల్, ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన సర్కిల్. కేర్ఫుల్గా వినాలి పిల్లలు, ఇక్కడ కేర్ఫుల్గా వినండి. వాడు ఏమన్నాడు, 80% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో పాస్ అయ్యారని చెప్పారు. ఓన్లీ ఇంగ్లీష్ అని చెప్పాడా? లేదు. ఇంగ్లీషు సైన్స్ అని చెప్పాడా? లేదు. అంటే మనం బయట ఇంగ్లీష్ దగ్గర, అంటే ఈ సర్కిల్ లోపల ఉండాల్సిన మొత్తం వాల్యూ ఎంత వాళ్ళో చెప్తారా? 80% ఆఫ్ టోటల్, అంటే ఈ వైట్ సర్కిల్లో, ఐ మీన్ ఈ ఇంగ్లీష్కి సంబంధించిన ఈ సర్కిల్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే, ఇంగ్లీష్ పక్కన ఇక్కడ పెట్టుకోండి, 80% అంటే 4/5 ఆఫ్ టీ, అంతేనా? లేదంటే మీరు అన్నట్టు 80% ఆఫ్ టీ ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఇంకొకటి ఏమంటున్నాడు, 85% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. ఓన్లీ మ్యాథమెటిక్స్ అనట్లా, ఓన్లీ మ్యాథమెటిక్స్ అని ఉంటే లోపల వేసేవాళ్ళు, కానీ ఓన్లీ అనట్లేదు కదా. ఓన్లీ అనట్లేదు కాబట్టి ఈ సర్కిల్ మొత్తంలో రావాల్సిన వాల్యూ ఎంత అయి ఉండాలంట, 85% ఆఫ్ ద టీ. సార్ ఇక్కడ 80% ఆఫ్ ద టీ, ఇక్కడేమో 85% ఆఫ్ ద టీ. సార్ టోటల్గా 100% దాటిపోతుంది కదా. అట్లాంటి డౌట్స్ ఎవరికైనా వస్తే మాత్రం కొంచెం కామ్గా ఉండండి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఓవర్లాప్ అవుతుంది కదా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి నాకు, ఇఫ్ 73% ఆఫ్ ద క్యాండిడేట్స్ పాస్డ్ ఇన్ బోత్ దీస్ సబ్జెక్ట్స్, రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళని మనం ఎక్కడ రిప్రజెంట్ చేయాలో చెప్తారా? రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళని మనం ఇందులోనే కదా రిప్రజెంట్ చేయాలి, వేరే చాయిస్ లేదు. సో అక్కడ మనం ఎంత వేసుకోవాలి, 73% ఆఫ్ ద టోటల్. నాకు చెప్పండి ఒకసారి, ఈ ఈ అనే సర్కిల్లోకి టోటల్గా రావాల్సిందేమో 80% ఆఫ్ ద టీ. ఆల్రెడీ ఈ ఈ అనే సర్కిల్లో ఇగోండి ఇక్కడ 73% ఆఫ్ ద టీ ఉంది, అంటే ఈ మిగతా జోన్ అంతా కలిపితే ఎంత అయి ఉండాలి, సో దట్ మనకి టోటల్ 80% ఆఫ్ ద టీ అవుతుంది. 7% ఆఫ్ ద టీ ఈ జోన్లో ఉండాలి, అంటే ఈ 7% ఆఫ్ ద టోటల్ ఏమవుతుందో చెప్తారా? టోటల్ క్యాండిడేట్స్లో ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7% ఉన్నారు. అండ్ ఇక్కడ 73% ఉంది, అందులో ఈ సర్కిల్ మొత్తం కలిపితే మనకి 85% ఆఫ్ ద టీ రావాలి మ్యాథ్స్కి సంబంధించి. ఆల్రెడీ ఇక్కడ 73% మెంబర్స్ ఉన్నారు, అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 12% ఆఫ్ ద టీ. నాకు చెప్పండి, ఇప్పుడు టోటల్గా పాస్ అయిన వాళ్ళు అంటే ఎవరెవరు?
ఇందాకలాగా నేను ఒక చిన్న ఈక్వేషన్ వేస్తాను, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని చెప్తున్నాను. ఒక్కసారి ఈక్వేషన్ వేసుకుందాం. సార్ ఓన్లీ ఇంగ్లీష్ ప్లస్ ఓన్లీ మ్యాథ్ ప్లస్ బోత్ ఫెయిల్. ఇదేమవ్వాలి? 100% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ అవ్వాలి. సార్ ఇక్కడ ఓన్లీ ఇంగ్లీష్ సార్ 7% ఆఫ్ 30. సార్ ఓన్లీ మ్యాథ్ సార్ 12% ఆఫ్ 30. సార్ బోత్ పాస్, ఇది పాస్ ఓకేనా, బోత్ పాస్ సార్ 73% ఆఫ్ 30. మనకు అడుగుతుంది ఏంది సార్? వాట్ పర్సెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే టోటల్ ఫెయిల్డ్ ఇన్ బోత్ ద సబ్జెక్ట్స్. సో మనకి సార్ ఇది కావాలి, దట్ ఈక్వల్స్ టు 100% ఆఫ్ టీ. సార్ ఇక్కడ 7%, ఇక్కడ 12%, ఇక్కడ 73%, టోటల్ ఇదంతా కలిపితే 19% ప్లస్ 73% ఆన్సర్ ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 92%. సో 92% ప్లస్ ఇక్కడ బోత్ ఫెయిల్డ్ కలిపితే మనకి 100%. అంటే బోత్ ఫెయిల్డ్ ఇక్కడ ఎంత ఉండాలి? సో దట్ టోటల్ 100% అవుతుంది. సో టోటల్ క్యాండిడేట్స్లో 8% మెంబర్స్ 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారు. ఈక్వేషన్లో వేస్తే ఎలా చేయాలి? లేదు సార్ ఇక్కడ నుంచే చేస్తారంటే 7% ఆఫ్ ద టోటల్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 73% ఆఫ్ ద టోటల్ రెండిట్లోనూ పాస్ అయ్యారు, 12% ఆఫ్ ద టోటల్ ఓన్లీ మ్యాథ్స్లో పాస్ అయ్యారు. అంటే మిగతా ఎంత పర్సెంట్ ఉంటే నాకు టోటల్ 100% అవుతుంది. అంటే మిగతా 8% ఎవరైతే ఉన్నారో అసలు దేంట్లోనూ పాస్ అవ్వలేదు, రెండిట్లోనూ ఫెయిల్. ఖతం. అర్థమైందా పిల్లలు? అర్థమైందా అందరికీ? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 70% కెన్ స్పీక్ ఇంగ్లీష్, 65% కెన్ స్పీక్ హిందీ. ఇఫ్ 27% ఆఫ్ ద స్టూడెంట్స్ కెన్ స్పీక్ నన్ ఆఫ్ ద 2 లాంగ్వేజెస్, వారేవా, దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద గ్రూప్ కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్? కేర్ఫుల్గా వినాలి, ఇక్కడ మీరు కేర్ఫుల్గా వినాలి. ఇది ఇంగ్లీష్, ఇది హిందీ. వాడు అక్కడ ఇచ్చిన డేటా ఈ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ ఈ 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే ఆ ఇంగ్లీష్ సర్కిల్లోకి, ఇదొక ఇంగ్లీష్ అనుకోండి, ఇది హిందీ అనుకోండి, ఈ ఇంగ్లీష్ అనే సర్కిల్లో మొత్తం ఎంతమంది ఉండాలంట? ఆగండి ఒక్కసారి, ఇంతకు ముందు క్వశ్చన్ 100తో తీసుకుంటానని చెప్పాను కదా, ఒక్కసారి ఇది కూడా అయిపోయిన తర్వాత అది ఇది కలిపి 100తో చెప్పేద్దాం, ఓకేనా? 100x తీసుకోండి. టోటల్ అంతా కలిపి ఇది 70% ఆఫ్ ద టోటల్ స్టూడెంట్స్ అందరూ ఇంగ్లీష్ జోన్లో. హిందీ సర్కిల్ మొత్తంలో ఎంతమంది ఉండాలి? If 27% of the students can speak none of the 2 languages. సో చూడండి ఇక్కడ మాట్లాడలేని వాళ్ళ కోసం చెప్పాడు. అర్థమవుతుందా మీకు? ఒక్క నిమిషం ఆగండి నాకు. ఇక్కడ 27% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ ఆఫ్ ద 2 లాంగ్వేజెస్. ఈ 2 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజు మాట్లాడరు వీళ్ళు, వాళ్ళ కోసం చెప్పాడు. మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ పర్సెంట్ ఆఫ్ ద గ్రూప్ కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్. 2 మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు. ఎలా సాల్వ్ చేయొచ్చు ఒక్కసారి థింక్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఒక్కసారి ఈక్వేషన్ వైజ్ చేయాలనుకోండి. ఈక్వేషన్ వైజ్ చేయాలంటే ఎలా చేయొచ్చు సార్? ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళు ప్లస్ ఓన్లీ హిందీ వాళ్ళు ప్లస్
రెండు మాట్లాడేవాళ్ళు ప్లస్ ఇంకొక కేటగిరీ ఏదైనా ఉందా అంటే ఒకే ఒక కేటగిరీ. ఆ కేటగిరీ ఏంటో చెప్పండి, నన్ను. రెండు మాట్లాడని వాళ్ళు. సో ఇదంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? 100% ఆఫ్ ద టోటల్ క్యాండిడేట్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకే సార్. సార్ మనకు అడుగుతుంది ఏంటంటే నన్ను కోసం మనకు తెలుసు ఎంత ఉంది సార్ నన్ను అంటే, సార్ 27% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏది మాట్లాడట్లే సార్, ఇది 27% ఆఫ్ ద టోటల్. ఓకే సార్. అయితే ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను? ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే అందులోకి ఎవరెవరు రావాలని చెప్పానండి? ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ప్లస్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడే వాళ్ళు కూడా వస్తారు, అంతే కదా. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అంటే ఇగోండి ఈ జోను వస్తుంది, అండ్ ఈ జోన్ అంతా ఏంటి? రెండు కలిపి మాట్లాడేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కలిపి మాట్లాడే వాళ్ళు ఎంత పర్సెంటో మనకు తెలియదు కాబట్టి దీన్ని కాసేపు ఎక్స్ అనుకోండి, దీన్ని కాసేపు ఎక్స్ అనుకోండి. మరి టోటల్ ఇంగ్లీష్ సర్కిల్లోకి టోటల్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 70% ఆఫ్ ద టోటల్ ఉన్నారు. దట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు ప్లస్ బోత్ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ బోత్ని కాసేపు ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంటే ఏమవుతుందో చెప్తారా? 70% ఆఫ్ ద టోటల్లోంచి ఎక్స్ తీసేసేయాలి. అంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు చెప్పండి పిల్లలు? ఇలా పెట్టుకోవచ్చా నేను? ప్లస్ ఓన్లీ హిందీ దగ్గర కూడా ఓన్లీ హిందీ కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? సేమ్ ప్రొసీజర్. హిందీ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 65% ఆఫ్ ద టోటల్. సో వీళ్ళల్లో ఎవరెవరు ఉంటారు? ఓన్లీ హిందీ వాళ్ళు ఉంటారు అండ్ రెండు మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే ఓన్లీ హిందీ వాళ్ళు మనకు తెలియదు, బట్ రెండు మాట్లాడే వాళ్ళు ఇందాక ఏమనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం కదా. సో ఇది కూడా ఇక్కడ కూడా ఎక్సే. అంటే ఓన్లీ హిందీ అంటే ప్లస్ బోత్ అంటే ఎక్స్ ప్లస్ 27% ఆఫ్ టీ, దట్ ఈక్వల్స్ టు ఎంత? 100% ఆఫ్ టీ. మనకేం కావాలి? దెన్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద గ్రూప్ కెన్ స్పీక్ బోత్ ద లాంగ్వేజెస్ అంటే ఎక్స్ వాల్యూ మనకు కావాలి. ఎక్స్ వాల్యూ మనకు కావాలంటే ఏం చేయాలి? మైనస్ ఎక్స్, ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఒక మైనస్ ఎక్స్ మిగిలింది. అండ్ ఇక్కడ 70% ఆఫ్ ద టీ, 65% ఆఫ్ ద టీ అంటే 135% ఆఫ్ ద టీ మైనస్ ఎక్స్ ప్లస్ 27% ఆఫ్ ద టీ అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి. అపోని ఇది 27% ఆఫ్ ద టీ పెట్టుకోండి. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 100% ఆఫ్ ద టీ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? 135 ప్లస్ 27 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 27 5 27 6 162% ఆఫ్ టీ, అవునా? 162% ఆఫ్ ద టోటల్ మైనస్ 100% ఆఫ్ ద టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? అంటే ఎక్స్ వాల్యూ ఏంటంట? రెండు మాట్లాడేవాళ్ళు. అంటే రెండు మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారంట? టోటల్లో 62% మెంబర్స్ ఉన్నారు. అందరికీ క్లియర్ అయిందా అండి పిక్చర్? అందరికీ క్లియరా పిల్లలు? అందరికీ క్లియర్? ఇది కొంచెం మీకు కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, బట్ గ్రాడ్యువల్గా మీకు అలవాటు అవుద్ది. అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్పడం చెప్పేశాను, బట్ మీరు దీని మీద ఒకసారి కూర్చోవాలి. అంటే ఇన్ ద సెన్స్ క్వశ్చన్ చదివి ఇమాజిన్ చేసుకోండి, లైక్ ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నామని. యూ హ్యావ్ టు స్పెండ్ ఏ లిటిల్ టైమ్ విత్ దీస్ ప్రాబ్లమ్స్, నాట్ జస్ట్ ప్రాబ్లమ్స్, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్దాం. దీన్ని ఒక నెంబర్ తీసుకొని చేద్దాం. ఒక్క నిమిషం. అరే రే రే
ఓకే. In an examination, 80% of the candidates passed in English and 85% of the candidates passed in mathematics if 73% of the candidates passed in both. So simple. సో ఇదంతా కూడా ఇంగ్లీష్, ఇదంతా కూడా మ్యాథ్స్. ఇది ఇంగ్లీష్ అనుకోండి, ఇది మ్యాథ్స్ అనుకోండి. సో టోటల్ 100x మెంబర్స్ ఉన్నారనుకోండి స్టూడెంట్స్ టోటల్. ఇందులో 80% అంటే 80x ఎక్కడ ఉంటుంది, ఇందులో 85% అంటే 85x ఎక్కడ ఉంటారు. రెండిట్లోనూ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 73% అంటే 73x ఎక్కడ ఉంటుంది. టోటల్ సర్కిల్లో 80x ఉండాలంటే ఇక్కడ ఆల్రెడీ 73x ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలండి, 7x ఉండాలి. టోటల్ సర్కిల్లో 85 ఉండాలంటే ఇక్కడ ఆల్రెడీ 73 ఉందంటే ఇక్కడ ఎంత ఉండాలండి, 12x ఉండాలి. టోటల్ ఈ మొత్తం డేటా అంతా కలిపితే మొత్తం పాస్ అయిన వాళ్ళ సంగతి వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా పాస్కి సంబంధించి వెన్ డయాగ్రామ్. అంటే పాస్ అయిన వాళ్ళు కాస్త తీసేస్తే మిగతా వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిన వాళ్ళే. పాస్ అయిన వాళ్ళు టోటల్ ఎంతమంది ఉన్నారు, 7x 73x 80x ప్లస్ 12x అంటే 92x మెంబర్స్ పాస్ అయిన వాళ్ళే. ఒకటో రెండు కలిపో మొత్తానికి 92x మెంబర్స్ పాస్ అయిన వాళ్ళు. ఒక సబ్జెక్ట్ పాస్ అయినా పాసే, 2 సబ్జెక్ట్ పాస్ అయినా పాసే, 2 సబ్జెక్టులు పాస్ అయినా పాసే. ఏదైనా పాస్ అయిన క్యాండిడేట్లు అంతా కలిపితే 92x. టోటల్ ఎంత, 100x. ఎంతమంది పాస్ అవ్వలేదు ఇప్పుడైతే, 8x. ఈ 8x టోటల్ 100కి ఎంత అవుతుందండి, 8% అవుతుంది కదా. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా వెన్ డయాగ్రామ్ అయినా లేదంటే కేస్లెట్స్ ఎక్కడ మీకు కనిపించినా కూడా ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటో తెలుసా, ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దేని మీదో తెలుసా, ఎగ్జాక్ట్ వాల్యూస్ ఎక్కడని ఇస్తే దాని మీద. సార్ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఏంటి, మీకు కేస్లెట్స్లో ఉండే డిస్క్రిప్షన్ అంతా కూడా అందులో ఉండే వాల్యూస్ కోసం ఇస్తాడు. ఆ వాల్యూస్ డిస్క్రిప్షన్ ఎలా ఇస్తాడంటే అయితే రేషియోస్ ఇస్తాడు, లేదంటే డిఫరెన్సెస్ ఇస్తాడు. ఇట్లా రకరకాలుగా డేటాని కనెక్ట్ చేస్తాడు. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది దేని మీద, ఎగ్జాక్ట్ డేటా అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎక్కడన్నా ఇచ్చాడా, ఎగ్జాక్ట్గా ఈ వాల్యూ ఇది అని ఎక్కడన్నా ఇస్తే దాని మీద మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా పిల్లలు. ఈ పారాగ్రాఫ్ అంతా చదివిన తర్వాత ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎక్కడెక్కడ కనబడుతున్నాయో చూడండి. ఇక్కడ 5 అంటున్నాడు కానీ 5 మోర్ అంటున్నాడు, అంటే డిఫరెన్స్ ఇస్తున్నాడు, దాని మీద ఫోకస్ చేయొద్దు. సార్ ఇక్కడ రేషియో ఇచ్చాడు, దాని మీద ఫోకస్ చేయొద్దు. అండ్ ఇక్కడ 10 అంటున్నాడు కాకపోతే మోర్, అంటే ఏదో ఒక వాల్యూతో కంపేర్ చేస్తే 10 ఎక్కువ అంటున్నాడు, దీని మీద కూడా ఫోకస్ చేయొద్దు. ఇక్కడ 1/3 అన్నాడు, అంటే దీన్ని ఇంకొక వాల్యూతో కంపేర్ చేసి 1/3 అంటున్నాడు. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ ఈజ్ 20. ఇది ఎగ్జాక్ట్ నెంబర్. మొత్తం 3 సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరంట, 20 మెంబర్స్. ఈ 3 సబ్జెక్టు ఇష్టపడే వాళ్ళని ఎక్కడ వేసుకోవాలో చెప్తారా, నేను జోన్స్ రాస్తున్నాను ఒక్కసారి. ఇప్పుడు నాకు చెప్పండి, ఏ జోన్లో పెట్టాలి 20ని, 4th జోన్లో పెట్టుకోవాలి. ఎంతండి, 20. తర్వాత ఏమంటున్నాడు, ఇంకెక్కడన్నా ఉందా ఎగ్జాక్ట్ నెంబర్స్, ఇంకెక్కడన్నా ఉన్నాయా, లేవు. బట్ మనకి ఇప్పటిదాకా తెలిసిన డేటా ఏంటి, ఆల్ ద 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన డేటా మనకు తెలుసు. సో ఇప్పుడు ఇది తెలుసు కాబట్టి దీంతో కనెక్టెడ్ ఏమైనా ఉందా, లాస్ట్ లైన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్ ఈజ్ ద డబుల్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్. అంటే దీంతోనే కదా కనెక్ట్ చేస్తున్నాడు. దాంతో కనెక్టెడ్ ఉన్న డేటా ఏంటంట, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్. ఓన్లీ సైన్స్ అండ్ హిందీ మాత్రమే ఉండాలి, మ్యాథ్ వద్దు. అంటే ఏ జోనో చెప్తారా నాకు, సైన్స్ హిందీ ఉండాలి బట్ మ్యాథ్ అస్సలు టచ్ అవ్వకూడదు, మ్యాథ్ సర్కిల్ టచ్ అవ్వకూడదు బట్ సైన్స్ హిందీ కలిసి ఉండాలి. మ్యాథ్ సర్కిల్ అంటే ఆ గ్రీన్ సర్కిల్ టచ్ అవ్వకూడదు బట్ అందులో సైన్స్ హిందీ కలిసి ఉండాలి. అంటే ఈ జోనే కదా, సైన్స్ హిందీ కలిసి ఉన్నాయి బట్ అందులోకి మ్యాథ్ కలవకూడదు, అంటే ఈ జోన్ 5th జోన్. ఆ 5th జోన్ దగ్గర ఉండే డేటా ఏమై ఉండాలంట, ఆల్ ద 3 సబ్జెక్ట్స్ ఇష్టపడే వాళ్ళకి డబుల్, అంటే ఇది 40 అయి ఉండాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ 2 డేటాస్ రాసేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్ళండి, ఎందుకంటే మిగతాదంతా కూడా జనరల్ డిస్క్రిప్షనే కదా. ఇప్పుడు చూడండి, ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ హిందీ ఈజ్ 4:3. ఓన్లీ మ్యాథ్ అంటే ఏ జోనో చెప్పండి, సెకండ్. ఓన్లీ హిందీ అంటే, ఓన్లీ హిందీ అంటే 7th. అంటే ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు. ఆ రెండింటికి రేషియో ఎలా ఉందంట, 4:3 రేషియోలో ఉంది.
ఓకేనా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ ఈజ్ 5 more than the average number of the students who like only Hindi and the number of students who like only math. ఓకే, ఒక్క నిమిషం. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్ ఈస్ 3 times ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్. చూడండి, ఇప్పుడు మనం ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్ కోసం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏదది? ఇదే కదా, 5th జోనే కదా. సో వాడు ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్ అంట. అంటే ఓన్లీ మ్యాథ్స్ ఇష్టపడేవాళ్ళు వీళ్ళు ఎంతంట? ఈజ్ 3 times అంట. దేనికి? 3 times నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్. అంటే దీనికి 3 times అంట. అంటే ఇది ఎంత ఉండాలండి? 120 ఉండాలి. మనకు తెలుసు, స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం, ఓన్లీ మ్యాథ్ చదివే వాళ్ళకి ఓన్లీ హిందీ చదివే వాళ్ళకి రేషియో 4:3. అంటే దీనికి రేషియో ఏంటి? 4:3. అంటే ఇది 4 parts అయితే ఇక్కడ ఉండేది 3 parts అయి ఉండాలి. 4 parts వాల్యూ 120, 1 part వాల్యూ 30. సో ఇక్కడ 3 parts వాల్యూ ఎంత అయి ఉండాలి? 90 అయి ఉండాలి. ఈ రెండిటికి రేషియో అయిపోయింది, కథం. ఈ రెండు కనెక్టెడ్. మనకు మధ్యలో ఇంకొక లైన్ ఇచ్చాడు, అదేంటి? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ మాత్రమే ఇష్టపడే వీళ్ళు ఎంతంట? ఈజ్ 5 more అంట. దేనికి 5 more? మోర్ దాన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ హిందీ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్. ఓన్లీ హిందీ చదివే వీళ్ళు, ఓన్లీ మ్యాథ్ చదివే వీళ్ళిద్దరికి యావరేజ్ అంట. 120కి 90కి యావరేజ్ ఎంత అవుతుందండి? (120 + 90) అంటే 210. 210 డివైడెడ్ బై 2 అంటే ఇది 105. ఇక్కడ దాకా క్లియర్ డేటా. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్ అండ్ హిందీ బట్ నాట్ సైన్స్. ఇదెవరు? ఓన్లీ మ్యాథ్ అండ్ హిందీ బట్ నాట్ సైన్స్. ఏ జోనో చెప్పండి? 6th జోన్లో ఉండే వాళ్ళు దేనికి ఈక్వల్ అంట? ఈజ్ 10 more అంట. దేంతో కంపేర్ చేస్తే? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ సైన్స్ అండ్ హిందీ బట్ నాట్ మ్యాథ్. ఓన్లీ సైన్స్ హిందీ ఇష్టపడతారు బట్ మ్యాథ్ వద్దు అంటే వాళ్ళు ఎవరు? 40తో కంపేర్ చేస్తే ఇక్కడ 6th జోన్లో 10 ఎక్కువ ఉండాలి, అంటే ఇక్కడ 50 ఉండాలి. అయిపోయిందా? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ మ్యాథ్ అండ్ సైన్స్ బట్ నాట్ హిందీ అంటే వీళ్ళెవరు? ఫస్ట్ జోన్లో వాళ్ళు ఎంత ఉన్నారంట? 1/3 ఉన్నారంట. అంటే 1/3 ఉన్నారు. దేనికి 1/3? స్టూడెంట్స్ హూ లైక్ ఓన్లీ హిందీ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? 90కి 1/3 అంటే క్లియర్. డేటా మొత్తం వచ్చేసినట్టేనా? డేటా మొత్తం వచ్చేసింది. ఓన్లీ మ్యాథ్స్ చదివే వాళ్ళు ఉన్నారు. ఒక్క నిమిషం. ఓహో, 5 more than యావరేజ్ అన్నాడు కదా. ఓకే, సారీ. ఆ యావరేజ్ ఎంత వచ్చింది? 105. యావరేజ్కి 5 more అన్నాడు. అంటే 105కి 5 more అంటే ఇది 110. సరిపోయిందా? క్లియరా? డేటా మొత్తం ఫైండ్ అవుట్ చేసేసినట్టేనా? మీకు అర్థమైందా? అంటే త్రిబుల్ వెన్ డయాగ్రామ్ మెకానిజం అర్థమైందా మీకు? ఏ జోన్ దేనికి సంబంధించింది క్లియర్గా అర్థమైంది. నాకు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ 6th 4th ఈ రెండింటినీ కలిపితే ఈ జోన్కి పెట్టే పేరేంటో చెప్తారా? సిక్స్త్ 4 కలిపితే ఓన్లీ మ్యాథ్ రాదు, ఓన్లీ మ్యాథ్ అండ్ హిందీ రాదు, జస్ట్ మ్యాథ్స్ అండ్ హిందీ అని వస్తుంది. ఓన్లీ అని ఎప్పుడైతే మెన్షన్ చేశాడో దాని అర్థం ఏంటి? కేవలం మ్యాథ్స్ చదివే వాళ్ళు అండ్ హిందీ చదివే వాళ్ళు మాత్రమే ఉండాలి అందులో. మ్యాథ్స్ హిందీ మాత్రమే చదివే వాళ్ళు అంటే ఈ 6th జోన్ మాత్రమే. ఓన్లీ మ్యాథ్ అండ్ హిందీ అంటే ఏ జోన్ వస్తుందండి? 6th జోన్ మాత్రమే. బట్ మ్యాథ్స్ అండ్ హిందీ అన్నాడంటే మ్యాథ్స్ వచ్చి ఉండాలి, హిందీ వచ్చి ఉండాలి, 2 సబ్జెక్ట్స్ వాళ్ళకి ఇష్టమై ఉండాలి. అంటే 2 సబ్జెక్ట్స్ ఇష్టమై ఉండాలంటే రెండిట్లోనూ కామన్గా ఉండే ఈ జోన్ మొత్తం వచ్చింది. బట్ అందులో కొంతమందికి సైన్స్ కూడా ఇష్టం ఉండుండొచ్చు, దాంతో మనకు అనవసరం.
బట్ మనకేం కావాలి, జస్ట్ మ్యాథ్స్ హిందీ టోటల్గా ఎంతమందికి ఇష్టం అంటే 6th జోన్లోనూ 4th జోన్లోనూ ఉండే వాళ్ళని. బట్ ఓన్లీ అని ఎప్పుడైతే పెట్టేశామో వాళ్ళకి ఓన్లీ మ్యాథ్స్ అండ్ హిందీ మాత్రమే కావాలి, సైన్స్ అసలు వద్దు. అంతే కదా, ఓన్లీ అంటే మీనింగ్ అదే కదా, ఓన్లీ మ్యాథ్స్ హిందీ మాత్రమే కావాలి వీళ్ళకి, సైన్స్ వద్దు. అర్థమైందా? సో కొన్నిసార్లు ఈ 6,000ని రిప్రజెంట్ చేయడానికి వాడు ఓన్లీ మ్యాథ్స్ అండ్ హిందీ అని రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఓన్లీ మ్యాథ్స్ అండ్ హిందీ అని రాసి బట్ నాట్ సైన్స్ అని రిప్రజెంట్ చేస్తాడు. అంటే మొత్తం ఇలానూ రిప్రజెంట్ చేస్తాడు, లేదంటే జస్ట్ ఇలానే ఇచ్చి కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా పిల్లలు? ఇలా రాయాల్సిన అవసరం కూడా లేదు, బట్ మన క్లారిటీ కోసం అది ఎక్స్ట్రాగా రాస్తారు బట్ నాట్ సైన్స్ అని. బట్ ప్రతిసారి బట్ నాట్ సైన్స్ అని రాయరు, ఓన్లీ అని మెన్షన్ చేసినప్పుడే మీరు అర్థం చేసుకోవాలి. సార్ మరి ఇప్పుడు సార్ 6th 4th అని మనకి ఇప్పుడు తెలుస్తుందంటే వాడు సింపుల్గా స్టూడెంట్స్ హూ లైక్ బోత్ మ్యాథ్స్ అండ్ హిందీ అంటాడు, ఓన్లీ అని మెన్షన్ చేయడు, బట్ నాట్ సంథింగ్ ఎల్స్ అని కూడా మెన్షన్ చేయడు. అట్లాంటప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్ హీ ఈస్ రిఫరింగ్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్ బోత్ మ్యాథ్స్ అండ్ హిందీ అని. ఓకేనా పిల్లలు? ఇప్పుడు 4th + 5th ఈ రెండు సెక్షన్స్కి పేరు ఏమవ్వచ్చు చెప్పండి? స్టూడెంట్స్ హూ లైక్ హిందీ అండ్ సైన్స్, నాట్ ఓన్లీ హిందీ అండ్ సైన్స్ అయితే కాదు, హిందీ అండ్ సైన్స్. క్లియరా పిల్లలు? మీకు క్లియర్ అయినట్లేగా? ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు, ఆ సేల్స్ పర్సన్ పేరు ఇయా అనుకుందాం. ఓకేనా? సో ఆ పెద్ద కంపెనీ ఉంది కదా, ఆ పెద్ద కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో సేల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే సేల్స్ని బట్టి వాళ్ళకి కమిషన్ అండ్ బోనస్ ఇస్తూ ఉంటారు. ఓకేనా? కమిషన్ అండ్ బోనస్ ఇస్తూ ఉంటారు. సో ఏ విధంగా ఉంటుందంట, కమిషన్ అండ్ బోనస్ ఇచ్చే స్ట్రక్చర్ అనేది కంపెనీకి డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? కంపెనీకి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్టికులర్ కంపెనీ ఇయా అనుకుందాం, దీన్ని ఎక్స్ అనుకుందాం, ఈ కంపెనీ పేరు ఎక్స్ అనుకుందాం, ఇంకొక కంపెనీ వై ఉంది అనుకుందాం. ఓకేనా? ఒక కంపెనీ ఎక్స్ ఉంది, ఇంకొక కంపెనీ వై ఉంది, ఇలా ఒక 2 కంపెనీస్ ఉన్నాయి. ఈ 2 కంపెనీస్ వాళ్ళు ఇచ్చే కమిషన్ అండ్ బోనస్ ఇచ్చే స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు, అది వాళ్ళ ఓనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ కమిషన్ అండ్ బోనస్ బేస్డ్ మోడల్ క్వశ్చన్స్ మనం చేసేటప్పుడు కూడా క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు దేంట్లోంచి కమిషన్ ఇస్తున్నారు, దేంట్లోంచి బోనస్ ఇస్తున్నాడు అని. ఓకేనా పిల్లలు? సో ఆ స్ట్రక్చర్స్ ఏంటనేది అర్థం చేసుకుందాం. ఇప్పుడు కంపెనీ ఎక్స్ ఉంది, కంపెనీ ఎక్స్ తన సేల్స్ మ్యాన్ ఏ అనే పర్సన్కి బోనస్ అండ్ కమిషన్ ఏ విధంగా ఇస్తుందంటే, తను చేసిన టోటల్ సేల్స్లో కొంత % కమిషన్గా. ఓకేనా? ఏమని చెప్తున్నాను? కమిషన్ ఇచ్చేటప్పుడు అంటే ఒక్కొక్కసారి కమిషన్ బోనస్ ఒకటేనండి. ఓకేనా? కమిషన్ ఇచ్చేటప్పుడు కమిషన్ ఎలా ఇస్తుందంటే, కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. ఓకేనా? కమిషన్ టోటల్ సేల్స్ మీద ఇవ్వచ్చు ఎంతో కొంత % అని, ప్లస్ బోనస్ కూడా ఇవ్వచ్చు, బోనస్ అనొచ్చు, లేదంటే వేరే కమిషన్ అనుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందంటే, ఆ కంపెనీ వాళ్ళు ఒక లిమిట్ పెడతారనమాట. ఒకవేళ ఆ లిమిట్ కంటే ఎక్కువ తను సేల్ చేశాడు అనుకోండి, ఆ లిమిట్ కంటే ఎక్కువ తను ఎంతైతే సేల్ చేసి ఉంటాడో దాని మీద కూడా ఎంత % అని ఆ ఎంప్లాయీకి ఇస్తారు. ఇది మీకు అర్థం కాకపోతే ఈ ఏ అనే పర్సన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ అనే పర్సన్ ఒక మంత్లో 7,000 రూపీస్ సేల్ చేశాడు అంటే తన వల్ల ఆ కంపెనీకి వచ్చిన టోటల్ ఇన్కమ్ ఎంత అవుతున్నట్టు 7,000 రూపీస్. అంటే తన అమ్మిన ఆర్టికల్స్ 7,000 రూపీస్కి సేల్ అయినాయి అనమాట. ఇంకొక మంత్లో తను 8,000 రూపీస్ సేల్ చేశాడు, ఇంకొక మంత్లో 6,000 రూపీస్ సేల్ చేశారు. సో ఎంత తిప్పి కొట్టినా కూడా తను 1 మంత్లో 10,000 దాటట్లేదు, 10,000 దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. కాబట్టి ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, సరే నువ్వేం చేస్తావంటే, నువ్వు 10,000 కంటే ఎక్కువ ఎంతైతే చేస్తావో, 10,000 కంటే ఒకవేళ దాటి ఎక్కువ చేసావు అనుకో, ఆ ఎక్కువ ఎంతైతే చేస్తావో దాని మీద కూడా మేము కమిషన్ ఇస్తాము అని చెప్పారు. నార్మల్లీ ఈ పర్సన్కి కమిషన్ వస్తుంది అంటే తను చేసిన టోటల్ సేల్స్ ఎంతైతే ఉంటాయో దాంట్లో 10% ఇస్తున్నారు అనుకుందాం.
ఓకేనా. ఇనీషియల్గా దీనికి కమిషన్ వస్తుంది. కమిషన్ దేని మీద ఇస్తున్నారండి? టోటల్ సేల్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్లో తను 7,000 రూపీస్ 7,000 రూపీస్ సేల్ చేశాడు కదా, అవునా. ఇది ఫస్ట్ మంత్, ఇది సెకండ్ మంత్, ఇది థర్డ్ మంత్. ఇప్పుడు నాకు చెప్పండి, ఫస్ట్ మంత్లో తనకు వచ్చే కమిషన్ ఎంత అవుతుందో చెప్తారా? 10% అనుకోండి. నార్మల్లీ అతనికి 10% ఇస్తున్నారు. అంటే తను 7,000 రూపాయలు అమ్మితే తను చేసిన టోటల్ సేల్స్ అనేవి 7,000 రూపాయలు కాబట్టి దాంట్లో 10% అంటే 700 రూపాయలు అతనికి కమిషన్గా వస్తుంది. అండ్ సెకండ్ మంత్ తను 8,000 చేశాడు కాబట్టి ఆ సెకండ్ మంత్ తనకు వచ్చే కమిషన్ 10% ఆఫ్ ద టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత చేశాడు? తను 8,000 చేశాడు. సో 8,000కి తగ్గట్టు 10%, 8,000కి 10% అంటే 800 రూపీస్ తనకి కమిషన్గా ఇస్తారు. అండ్ థర్డ్ మంత్లో తను చేసింది ఎంత? 6,000 రూపీస్. ఇది తన టోటల్ సేల్స్. ఈ టోటల్ సేల్స్లో తనకి 10% అంటే 600 రూపీస్ తనకి టోటల్ కమిషన్గా వస్తుంది. క్లియరా పిల్లలు ఇక్కడ దాకా? ఇప్పుడు ఇదే కంపెనీ వాళ్ళు ఈ ఏ అనే సేల్స్ మ్యాన్కి ఏం చెప్పారంటే, అతన్ని మోటివేట్ చేయడానికి, అతన్ని ఎంకరేజ్ చేయడానికి, అతని ఎఫిషియన్సీ పెంచడానికి ఏం చేశారంటే, సరే నువ్వు చేసే సేల్స్ కానీ 10,000 దాటిందనుకో అడిషనల్గా నేను మీకు బోనస్ ఇస్తానని చెప్పారు. ఏ విధంగా ఇస్తారంట? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 10,000 కంటే ఎక్కువ ఎంతైతే చేస్తావో దాని మీద మీకు ఒక 5% బోనస్ అడిషనల్గా ఇస్తామని చెప్పారు అనుకోండి. ఎలా చెప్పారు? యాక్చువల్గా దీనికి ఇప్పుడు వచ్చే కమిషన్ ఎన్ని రకాలుగా వస్తుంది? ఒకటి కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. తను చేసిన టోటల్ సేల్స్ మీద 10% పక్కాగా వస్తుంది. ప్లస్ దాంతోపాటు 10,000 అంటే బోనస్ కూడా వస్తుంది కదా. ఆ బోనస్ దేని మీద ఇస్తారు? 10,000 రూపీస్ కంటే ఎక్కువ ఎంతైతే ఉంటుందో దాని మీద 5% ఇస్తారు. సో 5% ఆన్ వాల్యూ అబోవ్ 10,000. ఓకేనా పిల్లలు? ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ మంత్లో తను ఏం చేశాడంటే 25,000 సేల్స్ చేశాడు అనుకోండి. ఈ 25,000 అనేది ఏంటో చెప్తారా నాకు ఇప్పుడు? టోటల్ సేల్ వాల్యూ. అవునా కాదా పిల్లలు? టోటల్ సేల్ వాల్యూ అవునా కాదా? టోటల్ సేల్ వాల్యూ. అయితే సార్ ఈ టోటల్ సేల్ వాల్యూలో మన ఈ సేల్స్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతనికి సార్ 10% కమిషన్ రావాలి సార్. ఎందుకు సార్ 10% కమిషన్ రావాలి? అతని కంపెనీ ప్రామిస్ చేసింది కాబట్టి. సో ఈ 10% ఏదైతే కమిషన్ ఇస్తుందో దేని మీద ఇవ్వాలని చెప్పాను? దేని మీద ఇస్తారు? 10% కమిషన్ ఆన్ టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ అంటే ఫోర్త్ మంత్లో తను చేసిన టోటల్ సేల్స్ ఎంత? 25,000. 25,000లో 10% అతనికి ఇచ్చేస్తారు కమిషన్గా. సో 25,000లో 10% అంటే ఎంత అవుతుంది పిల్లలు? 2,500 అవుతుంది. దాంతోపాటు వీళ్ళు ఏం చెప్పారు కంపెనీ వాళ్ళు? నువ్వు 10,000 కంటే ఎక్కువ ఎంతైతే చేస్తావో దాని మీద 5% కూడా ఇస్తామని చెప్పారు. అంటే 2,500 ఒక్కటే తనకు వచ్చే ఇన్కమ్ కాదు, ఎర్నింగ్ కాదు. దాంతోపాటు ఇంకొక ఎర్నింగ్ ఉంది. ఆ ఎర్నింగ్ ఏంటి? బోనస్ రూపంగా తనకు వస్తుంది. ఎంత ఇస్తానన్నారు? 5%. బట్ ఈ 5% కూడా దేని మీద ఇస్తామని చెప్పారు? ఆన్ వాల్యూ అబోవ్ 10K. 10,000 కంటే ఎక్కువ నువ్వెంతైతే చేసుంటావో దాని మీద నీకు 5% ఇస్తామని చెప్పారు. నాకు చెప్పండి ఇదేంటిది? టోటల్ సేల్సా కాదా? ఈ టోటల్ సేల్స్లో తను చేసిన 25,000 అనేది 10,000 కంటే ఎక్కువగానే ఉంది కదా. 10,000 కంటే ఎంత ఎక్కువ ఉందో చెప్పండి? 15,000 ఎక్కువ ఉంది. ఇప్పుడు తనకి వచ్చే ఆ బోనస్ 5% కాస్త దేని మీద ఇవ్వాలి? 10,000 కంటే ఎక్కువ ఎంతైతే మనీ ఉందో దాని మీద ఇస్తారు. 10,000 కంటే ఎక్కువ ఇక్కడ ఎంత ఉంది? 15,000 ఉంది. సో ఆ 15,000 మీద తనకి ఎంత వస్తుందండి? 5% వస్తుంది. సో ప్లస్ 15% ఆఫ్ ఎంత అవుతుంది? 15,000. సారీ 5% ఆఫ్ 15,000. క్లియరా పిల్లలు? సో చూడండి 5% ఆఫ్ 15,000 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 750 రూపాయలు. ప్లస్ ఇదొక 2,500 రూపాయలు. టోటల్గా అతనికి ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇన్కమ్ ఇన్ ద సెన్స్ అర్నింగ్స్ ఎంత వస్తున్నాయి చెప్పండి? 3,250. ఈ 3,250 అనేది ఏంటండి? అతని తాలూకా టోటల్ అర్నింగ్స్. అర్థమైందా పిల్లలు? అర్థమైందా మీకు? సో 25,000 అనేది ఏంటి?
25,000 అనేది ఏంటి, అతని తాలూకా టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ మనకి 25,000 అయితే 2,500 ఎలా వచ్చింది, టోటల్ సేల్స్ 25,000 కాబట్టి దాని మీద 10% ఇస్తారు. దాంతో కూడా 5% ఇస్తారు. 5% దేని మీద ఇస్తారంట, 10,000 కంటే ఎక్కువ ఎంతైతే ఉంటుందో దాని మీద 5% ఇస్తామని చెప్పారు. సో ఈ 3250 అనేది ఏంటంట, ఆ పర్సన్ యొక్క టోటల్ ఎర్నింగ్స్. ఓకేనా పిల్లలు? ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఈ 25,000 అనేది టోటల్ సేల్ వాల్యూ అని మనకి తెలుసు. 25,000 అనేది టోటల్ సేల్ వాల్యూ అనేది తెలుసు. ఒకవేళ ఆ 25,000 టోటల్ సేల్ వాల్యూ అని మనకి తెలియదు అనుకోండి, దీన్ని ఏ విధంగా రాసుకుంటారు, ఇది కాసేపు మీకు తెలీదు. 25,000 అనేది మీకు తెలియదు అనుకోండి, తెలియకపోతే దాన్ని మీరేమనుకుంటారు, టోటల్ టీ అనుకోండి. ఇప్పుడు తనకు వచ్చే కమిషన్ వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా? 10% వస్తుంది. 10% వస్తుంది. దేని మీద వస్తుంది 10%? 10% ఆఫ్ టీ అంటే తనకి కమిషన్ రూపంగా ఒక 10% వస్తుంది తను చేసిన టోటల్ సేల్స్ మీద. తను చేసిన టోటల్ సేల్స్ టీ అనుకుంటే దాని మీద మనకి 10% వస్తుంది. సో 10% ఆఫ్ టీ, అడిషనల్గా తనకి బోనస్ కూడా వస్తుంది. సార్ ఇక్కడ మనకి టోటల్ సేల్ వాల్యూ తెలీదు కాబట్టి మనకి 10,000 కంటే ఎక్కువ తను ఎంత చేస్తున్నాడు అనేది తెలియదు కదా. నాకు ఒక్క మాట చెప్పండి, ఈ 25,000 ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో 25,000 అనేది ఏంటండి, 25,000 అనేది ఏంటి, మన టోటల్ సేల్స్. ఇందులో 10,000 కంటే ఎక్కువ ఎంత సేల్ చేశాడు అని అంటే మీరు ఏం చెప్పారు, నాకు 15,000 చేశాడు సార్ అని చెప్పారు. ఎలా చెప్పారు మీరు, 10,000 కంటే ఎక్కువ 15,000 ఉంది అని ఎలా చెప్పారు? సో టోటల్ సేల్స్ నుంచి మీరు 10,000 ఏదైతే లిమిట్ పెట్టారో, అంటే 10,000 అనేది ఏంటి ఇక్కడ లిమిట్ అనమాట. అంటే ఆ లిమిట్ దాటితే నీకు బోనస్, ఆ లిమిట్ లోపల ఉంటే నీకు బోనస్ ఉండదు, ఓన్లీ కమిషన్ ఉంటుంది. ఓకేనా? సో ఆ టోటల్ 25,000 నుంచి మీరు 10,000 తీసేస్తే మీకు అప్పుడు వచ్చే వాల్యూ ఏంటండి, వచ్చే వాల్యూ ఏంటి, 15,000. అవునా? ఆ 15,000 అనేది ఏంటంట, 10,000 కంటే ఎక్కువ, అంటే లిమిట్ దాటి ఎంత చేసావని, ఆ లిమిట్ క్రాస్ చేసి ఎంత చేసావనేది 15,000. అయితే ఇక్కడ మనకి 5% బోనస్ ఇస్తున్నాడు. బట్ ఈ 5% బోనస్ దేని మీద ఇస్తున్నారు, ఆ లిమిట్ క్రాస్ చేసి ఎంత చేసావో దాని మీద. అవునా కాదా? అంటే మన వాల్యూ ఏంటండి, ఇక్కడ మనకి టోటల్ ఈ సేల్స్ వాల్యూ మనకి తెలీదు. లిమిట్ క్రాస్ చేసి ఈ కేసులో చేసిన వాల్యూ ఎంత, 15,000 అని తెలుసు. ఎలా తెలిసింది, మనకు టోటల్ సేల్ వాల్యూ తెలుసు కాబట్టి దాంట్లోంచి మనం 10,000 ఏదైతే లిమిట్ పెట్టారో ఆ లిమిట్ని తీసేసాం. సో మనకి ఈ కేసులో ఏమైపోయింది, ఈ 15,000 మీద మనం 5% క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అవునా కాదా పిల్లలు? మరి ఈ కేసులో మనకి ఈ 15,000 కావాలి అంటే 10,000 కంటే దాటి ఎంత చేసావో తెలియాలంటే నువ్వు టోటల్ సేల్స్లోంచి ఆ 10,000 లిమిట్ని తీసేయాలి. మరి ఇక్కడ ఈ 5% మీరు బోనస్ యాడ్ చేయాలి. ఈ 5% దేని మీద వేస్తారు, 10,000 కంటే ఎక్కువ ఎంతైతే చేసామో దాని మీద. మరి అది తెలియాలంటే ఏం చేయాలి, ఆ టోటల్ సేల్స్లోంచి మీరు ఆ 10,000 లిమిట్ని తీసేసేయాలి. ఓకేనా పిల్లలు? సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది తన కమిషన్, ఇది తన బోనస్, ఈ రెండూ కలిపితే తన టోటల్ ఎర్నింగ్. ఓకేనా పిల్లలు? ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సార్ టోటల్ సేల్స్ మనకు తెలియదు, టీ అనుకున్నాం. ఓకే, టీ 10,000 దాటిన తర్వాత అన్నాడు. 10,000 దాటిన తర్వాత ఎంత మనీ చేసాడో మనకు కావాలంటే ఈ టీలోంచి ఆ లిమిట్ 10,000ని తీసేసేయాలి. అలా తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటో చెప్తారా, 10,000 దాటి ఎంత చేశాడో అనేది వస్తుంది. దాన్ని కాసేపు ఎక్స్ అనుకోండి. ఇప్పుడు టీ వాల్యూ ఎంత అవుతుందో చెప్తారా, లిమిట్ 10,000 ప్లస్ ఆ లిమిట్ దాటి ఎంత చేశాడు అది ఎక్స్. అంటే ఈ టీ ప్లేస్లో మనం 10,000 ప్లస్ ఎక్స్ అని కూడా పెట్టుకోవచ్చా లేదా చెప్పండి. అంటే ఇదే ఈక్వేషన్ని నేను ఇంకొకలా కూడా రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు, నాకు 10% కమిషన్ పడుతుంది. ఆ 10% దేని మీద పడాలి, టోటల్ సేల్స్ మీద. మరి నాకు టోటల్ సేల్స్ అంటే ఏంటి, 10,000 లిమిట్ ప్లస్ 10,000 కంటే దాటి ఎంత చేసావో అది.
అదే కదా మన టోటల్ సేల్స్, అవునా కాదా పిల్లలు? ఇలా రాయొచ్చా మనం? ప్లస్ ఇంకొక 5% కూడా మనకు వస్తుంది. ఈ 5% దేని మీద రావాలండి? 10,000 దాటి ఎంతైతే చేస్తావో దాని మీద. మరి నాకు చెప్పండి, 10,000 దాటి మనం చేసిన దాని వాల్యూ ఎంత? 10,000 దాటి చేసిన సేల్స్ వాల్యూ ఎంత? ఎక్స్ అనుకున్నాం కదా. సో ఈ 5% దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? ఆ ఎక్స్ అనే వాల్యూలో క్యాలిక్యులేట్ చేయాలి. సో దీన్ని కూడా మనం టోటల్ ఎర్నింగ్స్ అని పిలవచ్చు. సేమ్ అది ఇది ఒకటే. ఈ సెకండ్ ఈక్వేషన్ నేను వేసేటప్పుడు ఎవరెవరికి టర్మ్స్ క్లియర్గా అర్థం కాలేదు? బోలో, ఎవరికైనా నేను సెకండ్ ఈక్వేషన్ వేసేటప్పుడు టర్మ్స్ ఏవైనా క్లియర్గా అర్థం కాలేదా? అందరికీ అర్థమైనట్టేనా? పక్కా? ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి ఒక్క నిమిషం అండి, క్లియర్ కదా? ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి మన ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ సేల్స్ మ్యాన్ ఈజ్ అలౌడ్ 16% commission on the total sales made by him and a bonus of 3% on the sales over 18,500. If the total earnings of a salesman is 15,595, find the total sales అని అడిగారు. క్లియర్ కదా? ఆ సేల్స్ మ్యాన్కి అర్నింగ్స్కి ఈక్వల్ అవ్వాలంటే తనకు వచ్చే టోటల్ ఎర్నింగ్స్ ఏంటంట? తనకి 16% కమిషన్ వస్తుంది. దేని మీద వస్తుందంట? ఆన్ ద టోటల్ సేల్స్. ఓకేనా? ఆన్ ద టోటల్ సేల్స్. అండ్ బోనస్ కూడా వస్తుందంట 3%. దేని మీద? ఆన్ ద సేల్స్ ఓవర్ 18,500. అంటే 18,500 లిమిట్ దాటి చేసిన వాటి మీద మనకి 3% బోనస్ కూడా వస్తుంది. ఓకేనా పిల్లలు? ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు నేర్చుకున్న 2 ఈక్వేషన్స్ యూజ్ చేసి చేద్దాం. నాకు చెప్పండి, ఫస్ట్ నేను తనకు వచ్చే కమిషన్ 16% ఆఫ్ టోటల్. తన టోటల్ సేల్స్ మనకు తెలియదు కాబట్టి టీ అనుకుందామా? టీ అనుకున్నాం. అండ్ 3% బోనస్ కూడా వస్తుంది. ఈ 3% కూడా దేని మీద రావాలో చెప్తారా? దేని మీద రావాలి? 18,500 అనే లిమిట్ కంటే దాటి ఎంతైతే ఉంటుందో దాని మీద. అంటే అది ఎంత అవ్వాలో చెప్తారా నాకు? అరే కాదండి, ఇక్కడ మీరు టీ అని వాడినప్పుడు ఇక్కడ కూడా టీ వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్స్ అని మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? ఎక్స్ రాకూడదు. నేను మీకు ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మళ్ళీ నేను తీసుకొని చెప్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో 25,000 అతను చేసిన టోటల్ సేల్స్. ఇందులో 10,000 కంటే ఎక్కువ ఎంత ఉందని అడిగాను. చూడండి, ఒకవేళ తను 10,000 కంటే ఎక్కువ ఎంతైతే చేస్తాడో దాని మీద బోనస్ వస్తుంది. సో 10,000 కంటే ఎక్కువ ఇందులోంచి ఎంత చేశాడంటే మీరు ఏం చేశారు? సో ఇందులోంచి 10,000 తీసేశారు అనుకోండి, మీకు ఎంత వచ్చింది? 15,000 వచ్చింది. అవునా? ఈ 15,000 ఏంటండి? లిమిట్ దాటి ఎంత చేశాడు అంటే, సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఏమనుకోవచ్చు? దీనికి ఒక పేరు ఇచ్చేద్దాం. దీనికి ఒక పేరు ఇద్దామా అండి? మోర్ దాన్ లిమిట్ అనుకుందాం. ఓకేనా? మోర్ దాన్ లిమిట్ అనుకోండి దీన్ని మీరు. ఇప్పుడు మనకి మోర్ దాన్ లిమిట్ ఇది కావాలంటే, మోర్ దాన్ లిమిట్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? టోటల్ సేల్స్లోంచి ఆ లిమిట్ వాల్యూని తీసేయాలి. అవునా కాదా? అంటే టోటల్ ఏమనుకున్నాం? ఇక్కడ మనకి 25,000 అని తెలుసు కాబట్టి దాంట్లో లిమిట్ కూడా తెలుసు కాబట్టి దీంట్లోంచి తీయగలిగినాం. ఈ కేసులో మనకి టోటల్ వాల్యూ తెలీదు, టీ. సో టీ మైనస్ ఇప్పుడు ఏంటి? లిమిట్. టీ మైనస్ 10,000 ఎప్పుడైతే తీసేసాను నాకు వచ్చే వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? మోర్ దాన్ లిమిట్ మనం ఎంత సేల్ చేసామనేది వస్తుంది. ఇక్కడ మనకి ఈ 3% బోనస్ అనేది దేని మీద ఇస్తారు? మోర్ దాన్ లిమిట్ ఇస్తారు. ఆ మోర్ దాన్ లిమిట్ మనకు తెలియాలంటే ఏం చేయాలి? టోటల్ సేల్స్లోంచి ఆ లిమిట్ని తీసేయాలి. టోటల్ సేల్స్ అంటే ఎంత? టీ. టీలోంచి లిమిట్ తీసేయాలంటే 18,500. అర్థమైందా లేదా? టీ మైనస్ 18,500. ఇప్పుడు ఇది తనకు వచ్చే టోటల్ ఎర్నింగ్. ఇది ఎంత అవ్వాలి? 15,595 అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 16% ఆఫ్ టీ ఉంది. ఇక్కడ 3%తో మీరు దీన్ని మల్టిప్లై చేస్తే 16% ఆఫ్ టీ ప్లస్ 3%తో మల్టిప్లై చేస్తే 3% ఆఫ్ టీ మైనస్ 3% ఆఫ్ 18500.
దట్ ఈక్వల్స్ టు 15,595. సో 16% ఆఫ్ టీ, 3% ఆఫ్ టీ రెండూ కలిపితే 19% ఆఫ్ టీ మైనస్ 3% ఆఫ్ 18500 అంటే వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. పర్సెంట్కి 00కి క్యాన్సిల్ అయిపోతుంది. 3 into 185 అంటే 555. దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుందండి? 15,595. ఇప్పుడు మైనస్లో ఉండి 555 ఇటువైపు వచ్చింది అనుకోండి, ప్లస్ అయింది. సో 19% ఆఫ్ టీ వాల్యూ ఎంత వస్తుందో చెప్తారా? త్రిబుల్ 5 తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయండి. ఆన్సర్ ఎంత వస్తుంది? 16150. అంతేనా? ఇప్పుడు 19% ఆఫ్ టీ వాల్యూ 16150 అయితే 19తో మీరు దీన్ని క్యాన్సిల్ చేశారనుకోండి, 19 8s 152, 19 5s 95, పక్కనే 0. సో 1% ఆఫ్ ద టీ వాల్యూ ఎంత వచ్చింది? 850 వచ్చింది. దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? పర్సెంట్ అంటే 1/100 కదా, అంటే T/100 వాల్యూ 850 అయితే టీ వాల్యూ ఎంత అవ్వాలి? ఇది మన టోటల్ సేల్స్. మనకు అడుగుతుంది కూడా ఫైండ్ ద టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ వాల్యూ వచ్చేసింది కదా 85,000. క్లియరా? ఇది వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దీన్ని ఇంకొకలా చేయాలంటే ఎలా చేయాలి? ఇందాక నేను చెప్పినట్టు ఇంకొక సెకండ్ ఈక్వేషన్ వేసుకోవాలి. అది ఎట్లా వేసుకున్నాం ఇందాక? టోటల్ని మనం టీ అనుకోకుండా ఏమనుకున్నాం చూడండి, ఇది కావాలనుకోండి, టీ వాల్యూ కావాలి. టీ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఆ లిమిట్ని తీసేస్తే మనకి మోర్ దాన్ లిమిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఈ టీ వాల్యూ కావాలంటే ఏం చేయాలో చెప్తారా? ఇందులోంచి మోర్ దాన్ లిమిట్ ఎంత ఉందో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటే, ఈ మోర్ దాన్ లిమిట్ అనే దాన్ని ఎక్స్ అనుకుంటే, ఈ -10,000 కాస్త ఇటు వచ్చి యాడ్ అయిపోయింది అనుకోండి, +10,000. అంటే టోటల్ వాల్యూని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మోర్ దాన్ లిమిట్ ప్లస్ లిమిట్. అంతేనా కాదా? ఇప్పుడు మన టోటల్ సేల్స్ అంటే ఏంటి అర్థం అండి? మోర్ దాన్ లిమిట్ ప్లస్ లిమిట్, అంటే లిమిట్ ప్లస్ మోర్ దాన్ లిమిట్ అని. ఇప్పుడు చూడండి, తనకి 16% కమిషన్ వస్తుంది. దేని మీద? టోటల్ మీద. టోటల్ అంటే ఏంటి? లిమిట్ అంటే ఎక్స్ ప్లస్ మోర్ దెన్, లిమిట్ అంటే అది మోర్ దెన్ లిమిట్ ప్లస్ లిమిట్ అంటే ఎంత? 10,000. క్లియరా? సో ప్లస్ ఒక 3% కూడా వస్తుందన్నమాట బోనస్. ఇది దేని మీద రావాలి? మోర్ దెన్ లిమిట్ అంటే ఎంత? ఎక్సే కదా. సో ఆ ఎక్స్ మీద మనకి 3%. ఈ రెండు ఒకటే కాకపోతే ఈక్వేషన్ వేయడం మనం డిఫరెంట్గా వేసాం అంతే. నిన్న ఇక్కడే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు, అందుకనే పర్టికులర్గా చెప్తున్నా. ఓకేనా? చూడండి ఎక్కడ 8,500, సారీ 8,500 కదా, సారీ. ఈ క్వశ్చన్ ప్రకారం మోర్ దెన్ లిమిట్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? దీని ప్రకారం కూడా ఎక్స్ అనుకున్నాం. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఎంత వస్తుంది? 18,500. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇక్కడ మనం ఎక్స్ అని వాడితే, మోర్ దెన్ లిమిట్ని వాడితే, ఇక్కడ కూడా మోర్ దెన్ లిమిట్ అదే వేరియబుల్ వాడాలి. ఇక్కడ మనం టోటల్ వాడాం కాబట్టి ఈ మోర్ దెన్ లిమిట్ ఏదైతే ఉందో అది కూడా టోటల్లో వచ్చేటట్టు చేసుకున్నాం అంతే. ఒకే వేరియబుల్ వచ్చేటట్టు. ఒకే ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ వాడారంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అది లేకుండా మనం ఇలా చేస్తున్నాం అంతే. ఓకేనా? 3% ఆఫ్ ఎక్స్. సో ఈ రెండు యాడ్ చేస్తే తనకి దేనికి ఈక్వల్ అవ్వాలి? తను చేసిన టోటల్ ఎర్నింగ్స్కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, 16%తో మల్టిప్లై చేస్తే 16% ఆఫ్ ఎక్స్ ప్లస్ 16% ఆఫ్ 185. ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తారా? $2960 ప్లస్ ఇంతేనా? ఇక్కడ 16% ఆఫ్ ఎక్స్ ఉంది, 3% ఆఫ్ ఎక్స్ ఉంది. ఎంత వస్తుందో చెప్పండి వాల్యూ? 12635. 19 టేబుల్తో క్యాన్సిల్ చేయండి దీన్ని. 19 6 114 అవుతుంది. 114 123 మళ్ళీ 19 6 మళ్ళీ 114 అవుతుంది.
అండ్ 19 5 95 అవుతుంది. సో 1% ఆఫ్ ద ఎక్స్ వాల్యూ మనకి 665 అయితే 100% ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? 665 పక్కనే 00. ఇదేంటో చెప్తారా? మనకు వచ్చిన వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ. ఎక్స్ అనేది ఏంటి? మోర్ దెన్ లిమిట్ ఎంత చేసామని. మరి టోటల్ సేల్స్ కావాలంటే ఏం చేయాలి? లిమిట్ కావాలి, మోర్ దెన్ లిమిట్ కావాలి. మోర్ దెన్ లిమిట్ మనకి 66500, లిమిట్ ఎంత? 18,500. సో దీన్ని యాడ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఎంతండి? ఓకేనా పిల్లలు? క్లియర్గా అర్థమైనట్టేనా? ఏం డౌట్ లేదు కదా? చూడండి, కమిషన్ ఇచ్చే విధానంలో ఇది ఒక ఫస్ట్ స్ట్రక్చర్. అంటే ఈ విధంగా ఇస్తారు. అంటే కమిషన్ అనేది టోటల్ సేల్స్ మీద ఇస్తారు, ఎక్స్ట్రాగా వచ్చే 5% ఆ మోర్ దెన్ లిమిట్ మీద ఇస్తారు. అంటే లిమిట్ కంటే ఎక్కువ ఎంత చేసామో దాని మీద ఇస్తారు. కొన్నిసార్లు ఆ లిమిట్ కంటే ముందు వరకు కమిషన్ ఇస్తారు, లిమిట్ దాటిన తర్వాత బోనస్ ఇస్తారు. అంటే ఇది సెకండ్ స్ట్రక్చర్ అనమాట. ఆ సెకండ్ స్ట్రక్చర్ కూడా ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఓకేనా? ఇందులోనే సెకండ్ స్ట్రక్చర్. ఇంకొక రకంగా కూడా మనకి బోనస్ ఇస్తారు. అదేవిధంగా కమిషన్ అప్ టు 10,000, అదొక 10% అనుకుందాం. అండ్ మోర్ దాన్ లిమిట్ అంటే లిమిట్ దాటి ఎంతైతే చేస్తామో దాని మీద కమిషన్ 5% అనుకుందాం. ఓకేనా పిల్లలు? మోర్ దాన్ లిమిట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఇచ్చే కమిషన్ ఎంత? 5% అనుకుందాం. సార్ మాకు ఇది అర్థం కాలేదు. ఒక్కసారి ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే మళ్ళీ తీసుకుందాం. ప్రీవియస్ కేసులో తను చేసిన టోటల్ సేల్స్ ఎంత అనుకున్నామండి? 25,000 అనుకున్నాం, అవునా? తను చేసిన టోటల్ సేల్స్ ఎంత? 25,000. మనకి ఇక్కడ కమిషన్ ఇచ్చే స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది? కమిషన్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? అప్ టు 10,000. అంటే 10,000 లోపు 10,000 వరకు నువ్వు చేస్తే నీకు 10% కమిషన్ ఇస్తారు. మరి నాకు చెప్పండి, 25,000లో మొత్తం ఎంత ఉన్నాయి? 10,000 ఉంది. 10,000 కంటే ఎక్కువ ఎంత ఉంది? 15,000 ఉంది. అంటే 10,000 లోపు అంటే 10,000 కదా తను చేశాడు, అంతే కదా? 10,000 అయితే పక్కాగా చేశాడు కదా. ఆ 10,000 మీద తనకు వచ్చే కమిషన్ ఎంత? 10%. సో ఆ 10,000 మీద వచ్చే 10% ఇది ప్లస్, సో 5% బోనస్ కూడా ఇస్తున్నారు. ఈ 5% బోనస్ దేని మీద ఇవ్వాలి? మోర్ దాన్ లిమిట్ మీద. అంటే లిమిట్ దాటి 10,000 దాటి తను ఎంత చేశాడు? 15,000. ఆ 15,000 మీద తనకి 5% వస్తుంది. ఓకేనా? ఇది తన టోటల్ సేల్స్, అదే టోటల్ అర్నింగ్స్. అర్థమైందా పిల్లలు? ఇది సెకండ్ స్ట్రక్చర్ అనమాట కమిషన్ ఇవ్వడానికి. ఓన్లీ ఈ 2 స్ట్రక్చర్స్ మాత్రమే మనం చూస్తాం. ఓకేనా? 10,000కి 10% అంటే 1,000 రూపీస్, ప్లస్ 15,000కి 5% అంటే 750 రూపీస్. సో టోటల్ ఇతని ఎర్నింగ్స్ ఏమవుతున్నాయండి? 1750. ఇది తన టోటల్ అర్నింగ్స్. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్ దగ్గరికి రండి. ఇది కాదు, ఒక్క నిమిషం. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ కంపెనీ గివ్స్ 15% కమిషన్ టు ద సేల్స్ మ్యాన్ ఆన్ హిస్ టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ మీద తనకి ఎంత వస్తుందంట? 15% కమిషన్ వస్తుంది. ఓకేనా? అండ్ అబోవ్ ద సేల్స్ ఆఫ్ 18,000 2% బోనస్ కూడా వస్తుంది. ఓకేనా పిల్లలు? లిమిట్ దాటిన తర్వాత 2% బోనస్ వస్తుంది. ఇఫ్ ద సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్ 75060 ఇన్ హిస్ కంపెనీ. ఒక్క నిమిషం ఆగండి, ఇది కూడా చేయొద్దు. ఈ క్వశ్చన్ చూడండి, సరిపోతుంది. ఇప్పుడు మీరు నేర్చుకున్న దానికి సరిపోయింది.
ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గెట్స్ ఏ కమిషన్ ఆన్ టోటల్ సేల్స్ 10.2% ఇస్తారు. ఇది కూడా టోటల్ సేల్స్ మీదనా? ఒక్క నిమిషం ఆగండి. శిరీష చెప్పమ్మా. ఇది క్వశ్చన్ అండి, ఇది క్వశ్చన్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ అలౌడ్ 5% కమిషన్ అప్ టు ద సేల్స్ ఆఫ్ 15,000 రూపీస్ వరకు సేల్ చేస్తే తనకు వచ్చే కమిషన్ ఎంత? 5% వస్తుంది. దాంతో కూడా అండ్ ఏ బోనస్ ఆఫ్ 8% దేని మీద? ఆన్ ద సేల్స్ అబోవ్ 15,000 కంటే దాటి ఎంతైతే సేల్స్ చేస్తాడో దాని మీద 8% వస్తుంది. ఇప్పుడు తన టోటల్ అర్నింగ్స్ అంటే ఏమవుతుందో చెప్తారా? టోటల్ అర్నింగ్స్ కావాలంటే మనం ఏం చేయాలి? మన క్వశ్చన్లో ఇచ్చిందంటే టోటల్ అర్నింగ్స్ ఇచ్చాడు కదా. సో దీనికి ఈక్వల్ అవ్వాలంటే అతనికి వచ్చే టోటల్ అర్నింగ్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు? ఖచ్చితంగా అతను 15,000 కంటే ఎక్కువే సేల్స్ చేశాడు అంటే 15,000 వరకు ఖచ్చితంగా చేసే ఉంటాడు కదా. అంటే ఆ 15,000 వరకు ఏదైతే కమిషన్ ఉందో 5%, అంటే ఆ 15,000 మీద 5% కమిషన్ ఎలానే వస్తుంది, అవునా కాదా? చూడండి, అదే 15,000 రూపీస్ మీద 5% తనకి ఎలాన్నా వస్తుంది. దాంతోపాటు అడిషనల్గా ఎంత మనీ ఉంటుంది? 15,000 దాటి తను ఎంత చేశాడో చెప్తారా నాకు? 15,000 రూపీస్ దాటి తను చేసిన సేల్స్ వాల్యూ ఎంత? టీ ఎందుకు వచ్చింది మళ్ళీ? పోనీ అట్లానే తీసుకురావచ్చు. వెరీ గుడ్. 8% ఆఫ్ మనకి టోటల్ వాల్యూ తెలియదు కదా, కాబట్టి ఏం చేయొచ్చు? టీ మైనస్ 15,000. ఓకే, ఇలా అయినా చెప్పొచ్చు. రైట్. సో దీని మీద 8% వస్తుంది. ఈ రెండు కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి? 1230 దీనికి ఈక్వల్ అవ్వాలి. ఒక్కసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 00 క్యాన్సిల్. 5 into 150 అంటే ఆన్సర్ ఎంత వస్తుందండి? 750 రూపీస్ ప్లస్ 8% ఆఫ్ టీ మైనస్ 15,000. 8% ఆఫ్ టీ మైనస్ 15,000కి 8% అంటే దట్ ఈక్వల్స్ టు 1230. ఇప్పుడు 8% ఆఫ్ టీ వాల్యూ ఎంత అవ్వాలి? 750.
ఇందులోంచి 750లోంచి మీరు 1200 తీసేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? మైనస్ -450. ఆ -450 యువతలకు వచ్చేస్తే +450 అవుతుందా లేదా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 8% ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1230 + 450 రాసుకోవచ్చా లేదు ఇట్లా? ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని కలిపితే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? సో 8% ఆఫ్ టీ వాల్యూ 1680. ఇప్పుడు 8తో మీరు క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుందండి? 210. సో ఇప్పుడు టోటల్ సేల్ వాల్యూ ఎంత అవుతుంది? క్లియరా పిల్లలు? ఇక్కడ దాకా అందరికీ క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి పదండి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కంపెనీ గివ్స్ 8.5% కమిషన్ టు హిస్ సేల్స్ మ్యాన్ అప్ టు ద సేల్స్ ఆఫ్ 15,000. అంటే 15,000 వరకు 8.5% కమిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా అనే టర్మ్ వాడాడు. అంటే ఇంతకుముందు మనకి పర్సంటేజ్ ఎంత? 8.5% అయితే ఇప్పుడు మనకి దానికి 2.5% యాడ్ అయ్యి ఇప్పుడు 11% వస్తుందంట. ఈ 11% దేని మీద అంట? కమిషన్ ఆన్ ద సేల్స్ అబోవ్ 15,000. అంటే సింప్లీ ఇక్కడ వీడు చెప్తుంది ఏంటంట? 8.5% కమిషన్ వస్తుంది దేని మీద? అప్ టు 15,000 వరకు. 15,000 దాటి తను ఎంతైతే చేశాడో అది మనకు తెలియదు కదా. 15,000 దాటి తను ఎంత చేశాడో, ఫర్ ఎగ్జాంపుల్ X అనుకోండి. ఆ X రూపీస్ మీద మనకు వచ్చే కమిషన్ పర్సెంట్ ఎంత? 2.5% ఎక్స్ట్రా అన్నాడు కదా, నేను అదే చెప్తున్నా. 2.5% ఎక్స్ట్రా. ఇంతకుముందు ఇక్కడ ఎక్స్ట్రా అనే వర్డ్ లేదు, ఇప్పుడు ఎక్స్ట్రా అన్నాడు కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 2.5%. ఇంతకుముందు మనకు ఎంత వస్తుంది? 8.5% పర్సంటేజ్ కమిషన్. ఇప్పుడు 2.5% ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది. అంటే ఇంతకుముందు పర్సెంట్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 2.5% ఎక్స్ట్రా అంటే 11% కమిషన్ వస్తుంది. దేని మీద? ఆ 15,000 కంటే ఎక్కువ ఎంతైతే చేస్తావో దాన్ని కాసేపు ఎక్స్ అనుకుంటే దాని మీద నీకు 11% వస్తుంది. క్లియరా పిల్లలు? క్లియరా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద టోటల్ ఎర్నింగ్స్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ ఈజ్ ₹43,625, ఫైండ్ ద టోటల్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు? ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి, 8.5% కమిషన్ వస్తుందంట అప్ టు 15,000. సో తన ఎర్నింగ్స్ ఏమవ్వాలి? 8.5%. దేనికి 8.5% కనుక్కోవాలి మనం? 15,000 అయితే చేస్తాడు కదా. 15,000 వరకు 8.5%. ఓకే, ఆ 15,000 మీద 8.5% యాడ్ అయిపోతుంది కమిషన్. దాంతోపాటు అడిషనల్గా మనకి కమిషన్ వస్తుంది. అది ఎంతండి? 11%. ఈ 11% కూడా దేంట్లోది? 15,000 కంటే ఎక్కువ, లిమిట్ దాటి ఎక్కువ ఎంత చేసామని. ఇప్పుడు నాకు టోటల్ టీల్లో చెప్పాలనుకోండి, నేను ఏం చెప్పాలి ఇక్కడ? అంటే టోటల్ మైనస్ లిమిట్. సో టోటల్లోంచి ఆ లిమిట్ని మైనస్ చేస్తారు. సో దీని వాల్యూ ఎంత అవ్వాలండి? ఇది తన టోటల్ ఎర్నింగ్స్. దీని వాల్యూ ఎంత అవ్వాలండి? 4,3,625. ఓకేనా పిల్లలు? ఇక్కడ వరకు ఈ ప్రాబ్లంలో ఇక్కడ వరకు ఎవరికైనా ఎనీ డౌట్? కౌజర్, ఉదయ్ కిరణ్, అందరూ పేరు పేరున అందరూ చెప్పాలి. క్లియరా కాదా? క్లియర్ అయినట్టేనా? ఇప్పుడు చూడండి, 8% ఆఫ్ 15,000, 11% ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 4,3,625. మీరు దీన్ని ఇంకొకలా కూడా అనుకోవచ్చు. ఇంకొకలా ఎలా అనుకోవచ్చు సార్ దీన్ని? ఇప్పుడు 8.5% ఆఫ్ 15,000 అయితే పక్కాగా ఉంటుంది, ప్లస్ 11% బోనస్ వస్తుంది. బట్ దేని మీద? మోర్ దెన్ లిమిట్ మీద. ఆ మోర్ దెన్ లిమిట్ని కాసేపు ఎక్స్ అనుకున్నారనుకోండి. ఇప్పుడు మీకు టోటల్ సేల్స్ కావాలంటే ఏం చేయాలి? లిమిట్ 15,000 ప్లస్ మోర్ దెన్ లిమిట్ ఎక్స్.
ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ సేల్స్ వస్తుంది. సో చూడండి ఇక్కడ 8.5% ఆఫ్ 15,000 ప్లస్ 11% ఆఫ్ మోర్ దాన్ 15,000, ఈ రెండు కలిపితే మన టోటల్ ఎర్నింగ్స్ అవ్వాలి 43,625. సో ఇక్కడ నుంచి ఏం చేస్తారు, ఎక్స్ కనుక్కుంటారు, ఆ ఎక్స్ వాల్యూ ఇక్కడ వేసుకుంటారు, అలా వేసుకుని టోటల్ కనిపెట్టవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా టీ వచ్చేస్తుంది. ఇదే ఆ ఎక్స్ పెట్టుకునే దానికి ఎక్స్ పెట్టుకునే దానికి తేడా, అంతే. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది మళ్ళీ. ఓకేనా, 8.5% ఆఫ్ 15,000 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తారా? 1275 ప్లస్ 11% ఆఫ్ టీ మైనస్ 11% ఆఫ్ 15,000 అంటే సారీ పర్సంటేజ్తో పోతుంది కదా, 1650. దట్ ఈక్వల్స్ టు 43,625. ఇప్పుడు 1275 అండ్ 1650 దాంట్లోంచి దీన్ని తీసేస్తే మీకు ఆన్సర్ ఎంత వస్తుందండి? మైనస్ ఎంత వస్తుంది? -375. దట్ ఈక్వల్స్ టు 43,625. ఇప్పుడు ఈ -375 ఇటు తీసుకొచ్చారు అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి? $44,000. సో 11తో క్యాన్సిల్ చేస్తే ఈ 44 కాస్త 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 పక్కనే మనకి 3 సున్నాలు ఉన్నాయి. దాంతోపాటు ఇది 1% ఆఫ్ టీ అంటే T/100 అని. ఇప్పుడు టీ వాల్యూ కావాలంటే 100 ఇటు తీసుకురండి. 4,100తో మల్టిప్లై అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? ఇది మన టోటల్ సేల్స్. క్లియరా పిల్లలు? సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. ఇలా కాకుండా దీన్ని ఇంకొకరు ఎలా చేయొచ్చు? ఇలా, ఈ విధంగా. సో ఇక్కడ నుంచి ఎలా తీయొచ్చండి? 8.5% ఆఫ్ 15,000 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి? ప్లస్ 11% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 43,625. ఇప్పుడు ఈ 1275ని దీంట్లోంచి మైనస్ చేయండి. 11% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 43,625 మైనస్ 1275. ఆన్సర్ ఎంత వస్తుందండి? ఇప్పుడు క్యాన్సిల్ చేయాల్సిన క్యాన్సిల్ చేయండి. 11తో క్యాన్సిల్ చేస్తే 11 3 33, 11 8 88, 11 5 55 అండ్ 0 అయిపోయిందా? ఇప్పుడు 1% ఆఫ్ ఎక్స్, అది ఎక్స్ వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఇంకొక 0 వస్తుంది, ఇంకొక 00. ఇది ఎక్స్ వాల్యూ. మనకు కావాల్సిందేంటి? టోటల్ సేల్స్. ఇది కావాలి. టోటల్ సేల్స్ కావాలంటే లిమిట్ కంటే దాటి ఎంతైతే చేసామో అది, అంటే ఎక్స్ వాల్యూ. సో 15,000కి మీరు 3,85,000 యాడ్ చేశారనుకోండి, మీకు వచ్చేదంతా 4 lakhs. క్లియరా పిల్లలు? క్లియర్. నెక్స్ట్ ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. A company gives 15% commission to his salesman on the total sales. దేని మీద ఇస్తున్నారు ఇక్కడ? టోటల్ సేల్స్ మీద. అంటే తనకిచ్చే కమిషన్ ఎలా ఉంటుందంట? టోటల్ సేల్స్ మీద ఇస్తున్నారు. అయితే 2% బోనస్ కూడా ఇస్తున్నారు. ఇఫ్ ద సేల్స్ మ్యాన్ డిపాజిటెడ్ 75060 ఇన్ ద కంపెనీ ఆఫ్టర్ డిడక్టింగ్ హిస్ కమిషన్ ఫ్రమ్ ద టోటల్ సేల్స్, ఫైండ్ ద టోటల్ సేల్స్. ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ ఒక్కసారి తీసుకుందాం. ఇందాక తను చేసిన టోటల్ సేల్స్ ఎంత? 25,000. తనకు వచ్చే కమిషన్ ఎంత? 10% టోటల్ సేల్స్ మీద ఇస్తారు. 5% ఏమో 10,000 కంటే దాటి ఎంతైతే చేస్తాడో దాని మీద ఇస్తారు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు తనకు వచ్చే 10% దేంట్లోంచి వస్తుంది? ఈ 25,000 తను చేసిన టోటల్ సేల్స్ నుంచి. సో తన దగ్గర టోటల్గా ఇప్పుడు 25,000 ఉందండి. దాంట్లో తనకి కావాల్సింది ఎంత? టోటల్ సేల్స్ తను 25,000 చేశాడు కాబట్టి దాంట్లో 10% తిని తీసుకుంటాడు. అంటే 2,500 రూపాయలు తిని తీసుకుంటాడు. దాంతోపాటు అడిషనల్గా 5% కూడా తీసుకుంటున్నాడు. బట్ ఈ 5% దేని మీదే తీసుకుంటాడు? 10,000 కంటే ఎక్కువ. ఎంత చేశాడు తను? 15,000 కదా. ఆ 15,000 మీద 5% అంటే 750 రూపాయలు తీసుకుంటాడు. సో తనకు వచ్చిన టోటల్ అర్నింగ్ ఏంటో చెప్తారా?
3,250 రూపాయలు. సో ఈ 3,250 రూపాయలు కూడా తన దగ్గర ఇప్పుడు ఎంతైతే మనీ ఉందో దాంట్లోంచే కదా తీసుకుంటాడు. తను చేసిన టోటల్ సేల్ వాల్యూ ఇంత, తన దగ్గర ఇంత మనీ ఉంది, ఇప్పుడు దాంట్లో తనకు రావాల్సింది ఎంత, 3,250 రూపాయలు. అంటే ఈ టోటల్ సేల్స్లోంచి తనకి కావాల్సిన ఆ 3,250 తీసేస్తే, అంటే సింపుల్గా తన అర్నింగ్స్ని తీసేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటండి, బ్యాంక్ అంటున్నానండి, కంపెనీలో తను డిపాజిట్ చేయాల్సింది ఎంత వచ్చేస్తుంది, అంతే కదా. తన చేసిన టోటల్ సేల్స్ ఇదండి, దాంట్లో తన కమిషన్ 3,250, అది తీసేస్తే మిగిలిన మనీ ఏం చేస్తాడు, మిగిలిన మనీ కంపెనీకి ఇచ్చేయాలి కదా. తనకు కావాల్సిన అర్నింగ్ తను తీసుకున్న తర్వాత మిగిలిన మనీ కంపెనీకి ఇవ్వాలా లేదా. అంటే ఆ మిగిలింది ఏమై ఉండాలండి, అమౌంట్ గివెన్ టు కంపెనీ. మీరు ఇలా అర్థం చేసుకోండి. ఇది క్లియరా మీకు? కంపెనీకి డిపాజిట్ చేసేయాల్సిన మనీ అంటే తన టోటల్ సేల్స్లోంచి తనకి కావాల్సిన అర్నింగ్స్ని తీసేస్తే మనకి అమౌంట్ దట్ ఈస్ గివెన్ టు ద కంపెనీ అనేది వచ్చేస్తుంది. సో ఇదే లాజిక్ని ఇక్కడ యూజ్ చేయండి. సార్ ఎట్లా సార్? ఇప్పుడు నాకు చెప్పండి, ఏం చేయాలి, టోటల్ సేల్స్ ఉంది కదా, టోటల్ సేల్స్ నుంచి మనం ఏం చేయాలి, తన అర్నింగ్ని తీసేయాలి. ఇక్కడ మనకి టోటల్ సేల్స్ మనకు తెలుసా, తెలియదు కదా టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ని టీ అనుకోండి, టోటల్ సేల్స్ని టీ అనుకోండి. ఇందులోంచి ఏం చేయాలి మనం, ఇందులోంచి ఏం చేయాలి, తన అర్నింగ్స్ని తీసేసేయాలి. తీసేస్తే మనకు వచ్చే మనీ దేనికి ఈక్వల్ అవ్వాలి, అమౌంట్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కంపెనీ. కంపెనీలో డిపాజిట్ చేయాల్సిన మనీ ఎంత క్వశ్చన్ ప్రకారం, అవునా కాదా పిల్లలు? ఇంతే కదా. మరి సార్ తన అర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇది టోటల్ మైనస్ అర్నింగ్. అంటే ఎలా వస్తుంది అర్నింగ్ తనకి? అర్నింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి, తనకి 15% కమిషన్ వస్తుంది. ఈ ఎర్నింగ్స్ కోసం రాస్తున్నా ఇప్పుడు. అర్నింగ్స్ తనకు వచ్చేది ఏంటంట, 15% వస్తుంది. దేని మీద, దేని మీద, ఆన్ ద టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ మీద తనకి 15% వస్తుంది. ప్లస్ అడిషనల్గా అబోవ్ ద సేల్స్ ఆఫ్ 18,000 2% బోనస్ కూడా వస్తుంది. ఇప్పుడు 2% బోనస్ వస్తుందండి. ఈ 2% దేంట్లోది రావాలి, మోర్ దాన్ లిమిట్. మోర్ దాన్ లిమిట్ మనకు కావాలంటే ఏం చేయాలో చెప్తారా? టీ మైనస్ లిమిట్. ఎందుకంటే ఇక్కడ టీ వాడారు కాబట్టి ఇక్కడ కూడా టీ వచ్చేటట్టు చూసుకోండి, ఎక్స్ పెట్టుకోవద్దు. టీ మైనస్ 18,000. సో దీని మీద తనకి 2% వస్తుంది. మొత్తం ఇదంతా ఈ ఎర్నింగ్ అంతా కలిపితేనే తన టోటల్ ఎర్నింగ్ అవుతుంది, అవునా కదా? సో అది దేనికి ఈక్వల్ అవ్వాలి, అంతే, ఖతం. ఇప్పుడు మనకు అడిగింది ఏంటి, టోటల్ సేల్స్. ఒక ఈక్వేషన్ వచ్చింది, టోటల్ సేల్స్ వచ్చేసింది, అయిపోయినట్లా కాదా? ఇప్పుడు టీ మైనస్ 15% ఆఫ్ టీ, దీన్ని బ్రాకెట్లు ఎట్లానే వదిలేద్దాం. ఇంకా 15% ఆఫ్ టీ ప్లస్ 2% ఆఫ్ టీ మైనస్ 2% ఆఫ్ 18,000 అంటే 360, దట్ ఈక్వల్స్ టు 75060. ఇప్పుడు ఎట్లా రాయొచ్చు, టీ మైనస్ 15% ప్లస్ 2% అంటే 17% ఆఫ్ టీ మైనస్, చూడండి ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ 360 ఈజ్ ఈక్వల్స్ టు 75060. 360 ఇటు వచ్చేస్తే ఏమవుతుందండి, 74700, అంతేనా? 360 ఆడ తీసుకెళ్ళిపోతాయి. ఇటు చూడండి, టీ మైనస్ 70% ఆఫ్ టీ అంటే ఇక్కడ ఉత్తి టీ ఉందంటే దాని అర్థం ఏంటి, 100% ఆఫ్ టీ ఉన్నట్లేగా. 100% ఆఫ్ టీలోంచి మీరు 17% ఆఫ్ టీ తీసేస్తున్నారు అంటే ఎంత వస్తున్నట్టు అక్కడ, 83% ఆఫ్ టీ వాల్యూ మనకి 74700 అంట. ఈ 83కి ఎగ్జాక్ట్గా ఇది 9 టైమ్స్ అవుతుంది. అంటే 9, ఆ పక్కనే ఒక 2 సున్నాలు మిగిలిపోయినాయి. అంటే 1% ఆఫ్ టీ అంటే టీ బై 100 అని. ఆ టీ బై 100లో దిగు ఉండే 100ని కాస్త ఇటు తీసుకొచ్చేసామంటే ఇప్పుడు మన టోటల్ టీ వాల్యూ ఎంత వస్తుందండి, 9 పక్కన 2 సున్నాలు ఉన్నాయి. టీ బై 100లో ఆ 100 ఇటు వచ్చేస్తే ఇంకొక 2 సున్నాలు వస్తాయి. సో టోటల్ సేల్స్ వాల్యూ ఎంత వస్తుందండి, ఓకేనా పిల్లలు? క్లియర్ అయిందా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్
ప్రీవియస్ క్వశ్చన్ మోడల్ లాంటిదే, కాకపోతే ప్రీవియస్ క్వశ్చన్లో మనకి అర్నింగ్లో కమిషన్ అనేది టోటల్ సేల్స్ మీద, ఇక్కడ మాత్రం మన కమిషన్ అనేది అప్ టు ద లిమిట్.